See, సో ఇక్కడ ప్రోగ్రామ్స్ లో క్లాక్ జనరేషన్ గురించి చెప్తున్నా. సో క్లాక్ అనేది ఎలా జనరేట్ చేస్తాం మనం బేసిక్ గా. ఇది నార్మల్ క్లాక్ జనరేషన్. ఇది నార్మల్ క్లాక్ జనరేషన్ అంటే జనరల్ గా మనం ఏం చేస్తాం, మాడ్యూల్ టీబీ రిజిస్ట్రేషన్ క్లాక్ ఈక్వల్ టు 0 అండ్ దెన్ ఇనిషియల్ బిగిన్ మానిటర్ వాల్యూ తీసుకుంటాము. దెన్ క్లాక్ ని మనం ఆల్వేస్ 5 ఈక్వల్ టు క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్. సో క్లాక్ జనరేట్ అవుతుంది. ఓకే, ఇది కాకుండా సో ఇంకొకటి ఉంటుంది క్లాక్ జనరేషన్. క్లాక్ నార్మల్గా ప్రతి సర్క్యూట్ కి మీరు క్లాక్ ని జనరేట్ చేయాలి. అంటే మీరు ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుంటే అది క్లాక్ ని జనరేట్ చేయమని చెప్పేసి ప్రతి దానికి ఉంటుంది. ఓకే, క్లాక్ జనరేషన్ ఏం లేదండి. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనే కాదు, సో మీరు ప్రోటోకాల్స్ ఏవైతే యూజ్ చేసుకుంటారో ఆ ప్రోటోకాల్స్ అన్నిటికి క్లాక్ అనేది జనరేట్ చేయాలి. ఓకే, ప్రతి ప్రోటోకాల్ సో క్లాక్ ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఆ క్లాక్ కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, డిఫరెంట్ టైం పీరియడ్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ డిఫరెంట్ టైం పీరియడ్స్ ని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఇది చూడండి, క్లాక్ జనరేషన్ ఎగ్జాంపుల్స్ వితౌట్, ఫర్ ఎవర్ అండ్ ఆల్వేస్. జనరల్ గా మీకు ఇప్పుడు క్లాక్ చూపించాను. సో ఏమైంది అక్కడ, మనం వితౌట్, విత్, ఫర్ ఎవర్ అండ్ ఆల్వేస్ క్లాక్ యూజ్ చేసుకున్నాం కదా. ఓకేనా, జనరల్ గా క్లాక్ అనేది మనం దేని ద్వారా జనరేట్ చేస్తామంటే ఫర్ ఎవర్ ని యూజ్ చేసుకుంటాం. సారీ, ఇప్పుడు ఇప్పుడు ఓకేనా. దిస్ డిజైన్ ఈజ్ రిలేటెడ్ టు, అంటే ఇది డిజైనా టెస్ట్ బెంచా, క్లాక్ జనరేషన్ అనేది డిజైనా టెస్ట్ బెంచా. సో టీవీఏ కదా, సో నేమ్లోనే ఉంది మాడ్యూల్ టీవీ అని చెప్పేసి అన్నాం. సో ఇంకా ఏంటి అంటే మీకు గుర్తు ఇనీషియల్ బిగిన్ అనేది మీరు డిజైన్లో యూజ్ చేయరు. ఓకే, సో ఇనీషియల్ బిగిన్ అనేది డిజైన్లో యూజ్ చేయరు కాబట్టి మనం క్లాక్ని జనరేట్ చేసేది టెస్ట్ బెంచ్లోనే జనరేట్ చేస్తాం, టీవీలోనే జనరేట్ చేస్తాం. ఓకేనా, అర్థమైందా. సో ఇక్కడ క్లాక్ని ఎలా జనరేట్ చేస్తున్నాం, రేంజ్ క్లాక్ తీసుకున్నా. సో జస్ట్ ఒక వేరియబుల్ అంటే ఒక డేటా టైప్ తీసుకున్నాను, ఆ డేటా టైప్ రేంజ్ తీసుకున్నా. సో రేంజ్కి క్లాక్. ఓకే, సో క్లాక్ వాల్యూ తీసుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ ఇనీషియల్ బిగిన్, క్లాక్ని ఇనిషియలైజ్ చేశాను 0కి, అంటే క్లాక్ అనే వాల్యూ ఇనీషియల్గా 0 తీసుకున్నాను. 0 తీసుకొని డాలర్ మానిటర్. సో టైం స్టాంప్ ఎందుకు అంటే ఏ టైం దగ్గర ఏది ప్రొడ్యూస్ అయింది, అండ్ దెన్ క్లాక్ ఈక్వల్ టు %b. మీరు గుర్తుపెట్టుకోండి, డాలర్ మానిటర్ ఈ డబుల్ కొటేషన్ లోపల ఏవైతే రాశారో ఇదంతా మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. ఓకేనా, మీరు సారీ ఓకే. క్లాక్ డిజైన్ కోడ్ ఏం రాయాలి. సో డిజైన్ కోడ్ రాయాలి అంటే కనుక సో ఆల్వేస్ ఆల్వేస్ #5 క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ తీసుకున్నాం కదా. సో అది #5 తీసేసి క్లాక్ సిగ్నల్ని ఒకటి మాడ్యూల్లో తీసుకుని సో జనరల్గా క్లాక్ని ఎలా జనరేట్ చేస్తాం అనేది అక్కడ రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. సో ఇంకా మనం డిజైన్ కోడ్ అవసరం లేదు క్లాక్కి, జస్ట్ క్లాక్ సిగ్నల్ని మనం మాడ్యూల్ డిజైన్లో రిప్రజెంట్ చేస్తాం అంతే, అక్కడ ఏం జనరేట్ చేయం. ఎందుకు అంటే క్లాక్ అనేది మీకు కంటిన్యూస్గా టాగుల్ అవుతూ ఉంటుంది కదా, 0 ఉంటుంది 1 అవుతుంది, 0 అవుతుంది 1 అవుతుంది. సో అలా కంటిన్యూస్గా టాగుల్ అవుతూ ఉంటుంది. ఇది జనరల్గా క్లాక్ జనరేషన్. ఇక్కడ నేను ఆల్వేస్ యూజ్ చేసుకుంటాను, లేదంటే ఇదే లైన్లో ఫర్ ఎవర్ యూజ్ చేసుకుంటాను. ఓకేనా, సో అక్కడ ఆల్వేస్ #5 ఈక్వల్ టు #5 క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ అని చెప్పేసి అని అన్నాం. ఓకే, ఇక్కడ ఆల్వేస్ తీసేసి ఫర్ ఎవర్ వాడచ్చు. ఓకే, ఫర్ ఎవర్ యూజ్ చేసుకున్నా నో ప్రాబ్లం.
ఇప్పుడు ఈ లైన్ కమెంట్ చేసి జస్ట్ జనరల్గా ఏముంది మాడ్యూల్ నేమ్, క్లాక్ సిగ్నల్ రిప్రజెంటేషన్, ఇనీషియల్ బిగిన్, క్లాక్ని ఇనిషియలైజ్ టు 0 చేశాను. డాలర్ మానిటర్ దేని పర్పస్ కోసం, మనం ప్రింటింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. అండ్ దెన్ డాలర్ ఫినిష్, సో ఫినిష్ చేస్తా. ఆల్వేస్ 5 ఈక్వల్ టు క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ని జనరేట్ చేశాను. ఇనీషియల్ బిగిన్ డాలర్ డంప్ ఫైల్స్ అంటే ఇక్కడ క్లాక్ని జనరేట్ చేస్తున్నాను. జనరేట్ చేసిన తర్వాత డంప్ ఫైల్స్ని యూజ్ చేసుకుని వాల్యూస్ని యూజ్ చేసుకున్నాను. ఓకేనా, అర్థమైందా? ఈ క్లాక్ సిగ్నల్ని నేను ఇక్కడనే కాదు ఇక్కడైనా తీసుకోవచ్చు. సో ఇనీషియల్ బిగిన్ ముందు చేసే ముందు క్లాక్ని జనరేట్ చేసుకున్నాం. ఆల్వేస్ నెగేషన్ ఆఫ్ క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ అని చెప్పేసి తీసుకున్నాం. ఓకేనా, సో జస్ట్ ఈ వాల్యూని రన్ చేద్దాం. ఈ కోడ్ని రన్ చేద్దాం. సో రన్ చేస్తే మీకు అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది సో ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఈపీ వేవ్ ఫామ్ ఆఫ్టర్ రన్ పెట్టాం కదా. సో ఇక్కడ ఏమవుతుంది చూసారా, క్లాక్ అనేది టైం t ఈక్వల్ టు 0, టైం 5 ఈక్వల్ టు క్లాక్ ఈక్వల్ టు 1, మళ్ళీ 10 దగ్గర 0, 15 దగ్గర అప్ టు 100 వరకు క్లాక్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, సో అది మెయిన్ పర్పస్. దీని మెయిన్ పర్పస్ క్లాక్ అనేది ఫర్ ఎవర్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్వేస్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే కోడ్ని మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, కొట్టి సో ఇక్కడ ఎంటర్ చేసి క్లాక్ అంతే. ఓకే, సో ఎవ్రీ 5 సెకండ్స్కి 5 టైమ్స్కి ఓకే, సో డిలే అనేది మనకి మారుతూ ఉంటుంది. ఓకే, సో ఏమైంది ఇక్కడ ఫర్ ఎవర్ #5. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? syntax error, test bench token 6. Forever clock equal to negation of clock. అంటే ప్రతిసారి క్లాక్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ప్రతి 5 సెకండ్స్కి క్లాక్ అనేది అంటే జనరల్గా మనం ఏం తీసుకుంటాం, క్లాక్ అనేది తీసుకుంటున్నాం కదా. సో ఫర్ ఎవర్ #5 అని చెప్పేసి తీసుకుని మనం ప్రతిసారి ఎవ్రీ టైం క్లాక్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, అంటే జస్ట్ ఒక 5 సెకండ్స్ డిలే తర్వాత క్లాక్ 1 అవుతుంది, తర్వాత మళ్ళీ 5 సెకండ్స్ తర్వాత 0 అవుతుంది. ఓకేనా, అర్థమైందా? నెగేషన్ పెట్టలేదు అనుకోండి, ఇప్పుడు దాని అర్థం ఏంటి, క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ అంటే ప్రతిసారి మనం 0 ఉంటే 1 అవుతుంది, 1 ఇస్తే 0 అవుతుంది. ఇప్పుడు నేను 0 యూజ్ చేసా, 0 యూజ్ చేసినప్పుడు 1 అవుతుంది. 0కి నెగేషన్ ఏంటి, 1 కదా. ఓకే, 1కి 1 ఇచ్చినప్పుడు అంటే క్లాక్ వాల్యూ నేను ఇనిషియలైజ్ చేశా కదా ఫస్ట్. ఓకేనా, సో క్లాక్ ఈక్వల్ టు ఇనిషియలైజ్ చేసినప్పుడు అప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ నీకు ఈ క్లాక్ వాల్యూ ఇనిషియలైజ్ ఎప్పుడైతే చేసుకున్నామో ఫర్ ఎవర్ యూజ్ చేసుకున్నప్పుడు అది ఇన్సైడ్ ది ఇనిషియల్ బిగిన్ బ్లాక్ని మనం యూటిలైజ్ చేసుకుంటే ఓకే, సో దెన్ క్లాక్ వాల్యూ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దెన్ సో క్లాక్ ఈక్వల్ టు 0 అంటే 0 బార్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, 1 బార్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, సో అలా ప్రతిసారి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఏంటి రన్ అవ్వలేదు. సో క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ ఈక్వల్ టు 0 ఫర్ ఎవర్ బిగిన్ నెగేషన్ ఆఫ్ క్లాక్. సో నో ప్రాబ్లం. మరి ఎందుకు ఇది జనరేట్ అవ్వట్లేదు, ఇంకా రన్ అవుతుందా? సో జస్ట్ ఆల్వేస్ బిగిన్ క్లాక్ ఇచ్చుకున్నాం, రిజిస్ట్రేషన్ ఆఫ్ క్లాక్ చేశాను, ఇనిషియల్ బిగిన్, సో క్లాక్ ఈక్వల్ టు 0 ఫర్ ఎవర్ #5 అండ్ దెన్ క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్. దట్ మీన్స్ ఇక్కడ రాసుకోండి కావాలంటే
ఇలా ఏంటది కమెంట్ లైన్ ఇచ్చుకొని టాగుల్ ఫర్ ఎవ్రీ 5 టైమ్ యూనిట్స్. ఓకే, ఫర్ ఎవ్రీ టైమ్ యూనిట్స్కి ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, డోలర్ మానిటర్ సిగ్నల్ పైన ఇనిషియల్ బిగిన్ డోలర్ మానిటర్ చేసి క్లాక్ ఈక్వల్ టు 0 అండ్ ఫర్ ఎవర్ క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్. అండ్ దెన్ ఇనిషియల్ బిగిన్ ఏం చేద్దాం, సమ్ హ్యాష్ $100 ఫినిష్ ఇద్దాం. ఓకే, సో జస్ట్ ఇనిషియల్ బిగిన్ని కాపీ చేసుకుందాం. ఇనిషియల్ బిగిన్ హ్యాష్ 100 ఆఫ్టర్ దట్ డాలర్ ఫినిష్ ఇద్దాం. డాలర్ ఫినిష్ 100 సెకండ్స్ తర్వాత ఫినిష్ చేద్దాం. జస్ట్ ట్రైల్ అంతే. అంటే ఎందుకు నాకు వాల్యూని చూపించట్లేదు, మానిటర్ ఎందుకు చేయట్లేదు అని చూస్తున్నాను. ఓకే, ఇనిషియల్ బిగిన్ చేసాం కానీ ఇది ఎండ్ చేయలేదు కదా ఇక్కడ. ఓకే, ఈ బిగిన్ ఎండ్ అయింది, ఇది బిగిన్ ఎండ్ అయింది, ఇది బిగిన్ ఎండ్ అయింది. ఓకే, జనరేట్ అయింది చూసారా. సో క్లాక్ ఈక్వల్ టు ఇనీషియల్గా సో 0 1 ఇక్కడ 1 ఇచ్చింది. ఓకే, సో తర్వాత ఇక్కడ 0 వచ్చింది. ఓకే, సో ఎవ్రీ టైమ్ క్లాక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చూసారా. హలో, సో అది క్లాక్ జనరేషన్. నో ప్రాబ్లం. 100 కాకపోతే 50 తీసుకోండి, ప్రాబ్లం. 50 కాకపోతే 10 తీసుకోండి. 10 అయితే 2 సైకిల్స్ వస్తాయి. 50 తీసుకుంటే ఒక నో ప్రాబ్లం. ఓకే, ఓకే, సో 50 తీసుకోండి. 5 సైకిల్స్ వస్తాయి. 5 సైకిల్స్ రిపీట్ అవుతుంది. సో 0 1, సో ఇక్కడికి ఒక సైకిల్, ఇక్కడికి ఒక సైకిల్, ఇక్కడికి ఒక సైకిల్, ఎలా అయినా అది మీకు రిడ్యూస్ అయింది చూసారా. ఇంకంతే, అంతే అంతే, ఇంకా ఇంతకు మించి ఇంకా రిడ్యూస్ అవ్వట్లేదు. ఓకే, ఫైన్. ఇది నార్మల్ క్లాక్ జనరేషన్. ఓకే, సో అది నార్మల్గా క్లాక్ని జనరేట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే క్లాక్ని జనరేట్ చేయాలి కానీ వితౌట్ యూజింగ్ ఫర్ ఎవర్ ఆల్వేస్ని ఫర్ ఎవర్ని లేకుండా క్లాక్ని జనరేట్ చేయాలి. ఓకేనా, సో అది ఎలా జనరేట్ చేయాలి. అండ్ దెన్ క్లాక్ అనేది ఏ సర్క్యూట్ కైనా కాదు, ప్రతి దానికి క్లాక్ కావాలి. మీరు ఏ కోడ్ చేసినా అది క్లాక్ లేకుండా మాత్రం ఎవ్వరూ చేయరు. ఓకేనా, సో ఇది టీవీ కదా, టీవీ జస్ట్ మనకి టెస్ట్ బెంచ్లో ఈ క్లాక్ని జనరేట్ చేస్తున్నాను నేను అంతే. అది టెస్ట్ బెంచ్ దేనికి సంబంధించిందంటే ఇంక దేనికైనా మనం వాడుకోవచ్చు. మీ డిజైన్లో క్లాక్ ఎక్కడున్నా మనం ఈ క్లాక్ని ఈ టెస్ట్ బెంచ్ని యూజ్ చేసుకోవచ్చు అంతే కదా. సో ఇప్పుడు వెరిఫై చేసుకోవచ్చు అంతే. ఇప్పుడు సపోజ్ నా క్లాక్ని వాళ్ళు ఫ్రీక్వెన్సీ అంటే టైం పీరియడ్ T = టైం ఈక్వల్ టు రిలేషన్ ఏంటంటే 1/ఫ్రీక్వెన్సీ. ఓకే, అదే ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/టైం అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక 500 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఓకే, 500 మెగాహెర్ట్జ్ ఈజ్ ఎ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీకి మనం టైం పీరియడ్ని జనరేట్ చేయాలి, అంటే క్లాక్ని జనరేట్ చేయాలి. సో క్లాక్ని జనరేట్ చేయాలంటే F = 500 మెగాహెర్ట్జ్ కదా. సో ఈ 500 మెగాహెర్ట్జ్కి ఇప్పుడు T = వాల్యూ ఏంటి 1/f కదా. ఓకే, T = 1/f. F ఏమో 500 మెగాహెర్ట్జ్ ఇచ్చాడు. ఓకే,
సో 500 ఇంటూ మెగా అంటే 10⁶. మీరు గుర్తుపెట్టుకోండి, కిలో అంటే 10⁻³ అంటే కిలోని స్మాల్ కేతో రిప్రజెంట్ చేస్తాం 10⁻³. మెగా అయితే కనుక క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం 10⁶. గిగా అయితే కనుక క్యాపిటల్ జీతో రిప్రజెంట్ చేస్తాం 10⁹. అండ్ టెరా అయితే కనుక క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తారు 10⁻12. అండ్ జెటా అయితే కనుక క్యాపిటల్ జెడ్తో రిప్రజెంట్ చేస్తారు 10⁻15. ఓకే, ఇది వాల్యూస్. సిమిలర్లీ ఇది ఫ్రీక్వెన్సీకి రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, సో ఫ్రీక్వెన్సీకి మీరు వాల్యూస్ ఇవి రిప్రజెంట్ చేస్తారు. సిమిలర్లీ టైంని సెకండ్స్తో మెజర్ చేస్తారు కదా, సో మిల్లీ సెకండ్స్. ఓకే, మిల్లీ అంటే స్మాల్ ఎం 10⁻³ మైక్రో మీన్స్ న్యూతో రిప్రజెంట్ చేస్తారు 10⁻⁻6. ఓకే, నానో మీన్స్ స్మాల్ ఎన్ 10⁻⁻9. ఓకే, పికో మీన్స్ 10⁻⁻12 పీతో రిప్రజెంట్ చేస్తారు. ఫెమ్టో, ఓకే, సో స్మాల్ ఎఫ్ 10⁻⁻15. ఇక్కడ వరకు సరిపోతాయి వాల్యూస్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇప్పుడు టైం పీరియడ్ వాల్యూ ఇక్కడ నాకు 500 మెగాహెర్ట్జ్ ఇచ్చాడు. ఓకే, టైం పీరియడ్ టీ వాల్యూ కనుక్కోవాలి, డిలే కనుక్కోవాలి. డిలే వాల్యూ టీ ఎంత అవుతుంది, 1/5 అంటే ఇక్కడ 1/5 అలా వదిలేసి 10⁶ ఇంటూ 10⁻² అంటే 10⁸ అవుతుంది. అంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, 10⁸ అవుతుంది. దెన్ 1/5 అంటే 0.2 ఇంటూ 10⁻⁻8. ఓకే, సో దీన్ని మిల్లీ కింద కన్వర్ట్ చేయాలంటే 10 పెట్టి మల్టిప్లై చేయండి, 10 పెట్టి డివిజన్ చేయండి. అదే నార్మల్ వాల్యూ కింద కన్వర్ట్ చేయాలంటే కనుక 2 నానోసెకండ్స్ కింద అవుతుంది. అంటే టైం పీరియడ్ టీ ఎంత అవుతుంది, 2 నానోసెకండ్స్. ఓకేనా, అర్థమైందా? 500 మెగాహెర్ట్జ్ అయితే 2 అంతే. ఇది ఏం చేశానంటే ఇంటూ 10 చేశాను, డివైడెడ్ బై 10 చేశాను. ఓకే, ఇంటూ 10⁻⁻8. ఈ 0.2 ఇంటూ 10 అంటే 2 అవుతుంది. ఈ 10 పైకి వెళ్తే మళ్ళీ ఏమవుతుంది, 10⁻⁻1 అవుతుంది. 10⁻⁻1 10⁻⁻8 అంటే 10⁻⁻9. -9ని నానో సెకండ్స్ కింద డిఫైన్ చేస్తాం. ఇది నా టైం పీరియడ్, టోటల్ టైం పీరియడ్ ఇది. ఓకే, నేను 10 చేసి ఈ 10 క్యాన్సిల్ అయిపోతే సేమ్ వాల్యూయే కదా. సో ఇక్కడ నాకు నానో కింద కన్వర్ట్ అవ్వాలి కాబట్టి నానో అంటే 10⁻⁻9 కదా. సో ఇక్కడ ఒక -1 తగ్గింది, అందుకని ఏం చేశాను, 10 పెట్టి మల్టిప్లై చేశాను, 10 పెట్టి డివిజన్ చేశాను. ఈ 10ని ఈ వాల్యూతో మల్టిప్లై చేసేస్తే 2 అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఈ 10 పైకి వేస్తే అదేమవుతుంది, 10⁻⁻1 అవుతుంది. 10⁻⁻8 -1 10⁻⁻9. అంటే ఈ వాల్యూ సేమ్ దీనికి ఈక్వల్ అవుతుంది, 0.2 ఇంటూ 10⁻⁻8కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఇది టోటల్ టైం పీరియడ్. ఓకే, సో ఇప్పుడు టోటల్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఫార్ములా ఏంటి, టైం పీరియడ్ ఈక్వల్ టు ఆన్ టైం ప్లస్ ఆఫ్ టైం. ఆన్ టైం ప్లస్ ఆఫ్ టైం. సో ఆన్ టైం ఎంత, ఆఫ్ టైం ఎంత అనేది మనం డిఫైన్ చేయాలి. ఇక్కడ 2 నానోసెకండ్స్, రెండు టైం పీరియడ్ 2 నానోసెకండ్స్ ఇచ్చాడు కాబట్టి సో ఆన్ టైం అంటే టోటల్ టైం పీరియడ్ 2 నానోసెకండ్స్. అంటే ఇక్కడ టైం పీరియడ్ 2 ఇంటూ డిలే అవుతుంది. సో ఓకే, సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు జనరల్గా ఏమవుతుందంటే 2 ఇంటూ డిలే. ఓకే, ఇక్కడ ఉన్న 2 నానోసెకండ్స్ని మీరు 50% డ్యూటీ సైకిల్ కింద తీసుకుంటే, సో 50% డ్యూటీ సైకిల్ అనేది మనం మెన్షన్ చేస్తే, సో డ్యూటీ సైకిల్ అంటే ఆన్ టైం ప్లస్ ఆఫ్ టైం. ఓకే, సో ఈ ఆన్ టైము 1 నానోసెకండ్, ఆఫ్ టైం కూడా 1 నానోసెకండ్. ఓకే, సో 1 నానోసెకండ్ ప్లస్ 1 నానోసెకండ్ 2 నానోసెకండ్స్. దెన్ టైం పీరియడ్ 2 ఇంటూ 1 నానోసెకండ్ 2 నానోసెకండ్స్ డిలే అనేది వస్తుంది. అర్థమైందా?
సో 50% డ్యూటీ సైకిల్ అంటే ఉన్న టోటల్ టైం పీరియడ్ని ఈక్వల్గా స్ప్లిట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు 2 నానో సెకండ్స్ వచ్చింది కదా. సో 2 నానో సెకండ్స్ వచ్చింది కాబట్టి మీకు 50 అదే నేను వాల్యూని 5000 అంటే 5 గిగాహెర్ట్జ్ తీసుకున్నా. 5 గిగాహెర్ట్జ్ తీసుకుంటే పెరిగిపోతుంది కదా. సో అదే 50 తీసుకున్నాను. 50 మెగాహెర్ట్జ్ తీసుకున్నా. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 50 మెగాహెర్ట్జ్ తీసుకున్నా. ఓకే. 50 మెగాహెర్ట్జ్ తీసుకుంటే టైం పీరియడ్ t ఏమవుతుంది 1/f కదా. సో 1/f అయితే 1/50 into 10⁻⁶. ఓకే. అంటే 1/5 into 10⁻⁷. ఓకే. దెన్ టైం పీరియడ్ t వాల్యూ ఎంత అవుతుంది 0.2 into 10⁻⁻7 అవుతుంది. ఓకే. సో దెన్ టైం పీరియడ్ t ఇక్కడ నేను 100 పెట్టి మల్టిప్లై చేస్తున్నాను, 100 పెట్టి డివిజన్ చేస్తున్నాను. ఓకే. 100 పెట్టి మల్టిప్లై చేసి 100 పెట్టి డివిజన్ చేస్తే ఇంటూ 10⁻⁻7. దెన్ ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది 20 నానో సెకండ్స్ అవుతుంది. 20 into 10⁻⁹. సో సింప్లీ ఈ వాల్యూ ఎంత అవుతుంది 20 నానో సెకండ్స్ అవుతుంది. ఓకే. ఇది టోటల్ టైం పీరియడ్. లేదు, ఇక్కడ 10⁻⁻7 కదా. 10⁻⁻7 కాబట్టి ఇక్కడ ఎంత తగ్గింది ఇంకా నాకు 10⁻⁻ అవడానికి 2 అంటే 100 తగ్గింది. ఓకేనా? సో అంటే 10⁻⁻2 తగ్గింది. ఓకేనా? 10 మైనస్ అవడానికి 10⁻⁻2 తగ్గింది. అంటే 100 పెట్టి డివిజన్ చేసుకుంటే సరిపోద్ది కదా. మరి 100 పెట్టి డివిజన్ చేస్తే పైన ఉన్న వాల్యూ మారిపోతుంది కదా. సో అందుకని 100 పెట్టి మల్టిప్లై చేశాను, 100 పెట్టి డివిజన్ చేశాను. ఓకే. నానోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి 100తో మల్టిప్లై చేశాను. ఓకే. సో అందుకని 10⁻⁻9 వచ్చింది న్యూమరేటర్లో. ఈ 100 పైకి వెళ్తే 10⁻2 అవుతుంది. సో ఈ 100 into 2.2 చేస్తే 20 అవుతుంది. సో 20 నానో సెకండ్స్ అవుతుంది వాల్యూ. ఓకేనా? టైం పీరియడ్ టోటల్ టైం పీరియడ్ ఎంత అంటే టైం పీరియడ్ t = 20 నానో సెకండ్. ఇప్పుడు మీకు వాడు ఏం చెప్తారంటే 50% డ్యూటీ సైకిల్ అని చెప్పేసి అంటారు. ఓకే. సో 50% డ్యూటీ సైకిల్ అంటే డ్యూటీ సైకిల్ మీన్స్ ఆన్ టైం ప్లస్ ఆఫ్ టైం రెండింటిని డిఫైన్ చేయాలి. ఓకే. సో డ్యూటీ సైకిల్ మనం ఏం చెప్తున్నాము అంటే డ్యూటీ సైకిలే టైం పీరియడ్ అనమాట. ఓకే. సో మనం ఆన్ టైంని డిఫైన్ చేయాలి, ఆన్ టైమ్ ప్లస్ ఆఫ్ టైం. సో ఇప్పుడు ఆన్ టైమ్ ఆఫ్ టైమ్ డ్యూటీ సైకిల్ 50% అంటే ఈ 20 నానో సెకండ్లో 50% అంటే ఎంత అవుతుంది 10 అవుతుంది కదా. సో దెన్ ఆఫ్ టైమ్ కూడా ఎంత అవుతుంది 10 అవుతుంది. దెన్ టోటల్ 20 అవుతుంది. ఓకే. సో మీరు ఇది డిలే అంటే ఆన్ టైమ్ అనేది డిలేతో డిఫైన్ చేస్తారు జనరల్గా. ఓకే. ఇది 1 సెకండ్ డిలే. అప్పుడు టైం పీరియడ్ని మీరు మెజర్ చేయాలి అని అంటే డిలే ఇచ్చాడు అనుకోండి. ఓకే. సో డిలే ఇస్తే టైం పీరియడ్ అనేది సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ 2 into డిలే. ఓకే. సో 2 into డిలే దెన్ 2 into 10 ఎంత 20. 2 into 10 ఎంత అంటే 20 నానో సెకండ్స్. టైం పీరియడ్ ఎంత 20 నానో సెకండ్స్. సో దెన్ 50% డ్యూటీ సైకిల్ అంటే ఎవ్రీ టైము నాకు ప్రతిసారి 50% అంటే 0 నుంచి 10 వరకు ఆఫ్ అయితే 10 నుంచి 20 వరకు ఆన్ అవ్వాలి. ఓకే. అండ్ దెన్ 20 నుంచి 30 వరకు ఆఫ్ అయితే సో 30 నుంచి 40 వరకు ఆన్ అవ్వాలి. ఇది నా క్లాక్ జనరేషన్. అర్థమైందా? అలాగే 50 వరకు ఆన్ అవుతుంది. సో 50% డ్యూటీ సైకిల్ అన్నాం కాబట్టి 20 నానో సెకండ్స్కి. సేమ్ ఇదే సైకిల్ నేను 60% డ్యూటీ సైకిల్ అన్నాను. ఓకే. 60% డ్యూటీ సైకిల్ అని చెప్పేసి అన్నాను. సేమ్ అదే 20 నానో సెకండ్స్కి. ఓకే.
20 నానో సెకండ్స్కి ఫ్రీక్వెన్సీ ఎంత 50 మెగాహెర్ట్జ్ కదా. ఓకే, సో ఈ 50 మెగాహెర్ట్జ్ 20 నానో సెకండ్ సైకిల్ అని చెప్పేసి అని అన్నాను. సో ఇప్పుడు నాకు టైం పీరియడ్ చెప్పండి, అంటే ఎంత అవుతుంది టోటల్ టైం పీరియడ్ డిలే. ఆన్ టైం ఎంత, ఆఫ్ టైం ఎంత? ఆన్ టైం ఎంత తీసుకోవాలి 60% డ్యూటీ సైకిల్ అంటే, ఆఫ్ టైం ఎంత తీసుకోవాలి? అది 60% డ్యూటీ సైకిల్ అంటే ఈ 60ని 20 పెట్టి మల్టిప్లై చేయండి. 20 ఇంటూ 60, ఓకే, డివైడెడ్ బై 100. 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో 0 క్యాన్సిల్ అయిపోతే 6 2 ఎంత 12. అంటే ఆన్ టైం ఎంత అవుతుంది ఇప్పుడు 12 నానో సెకండ్ అవుతుంది. ఓకే, ఆఫ్ టైం ఎంత అవుతుంది 8 నానో సెకండ్స్ అవుతుంది. అర్థమైందా? 20 నానో సెకండ్స్ డిలే ఇచ్చాడు కాబట్టి. ఓకే, సో అదే 75% డ్యూటీ సైకిల్ అయితే ఇక్కడ మనకి 60% డ్యూటీ సైకిల్ అంటే డ్యూటీ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ ఆన్ టైం ప్లస్ ఆఫ్ టైం. ఓకే, సో ఇప్పుడు 60% మీరు ఆన్ టైంకి చెప్తే 60% అంటే ఈ 20 నానో సెకండ్స్ని టోటల్ టైం పీరియడ్ ఎంత 20 నానో సెకండ్స్ ఇచ్చాడు. సో దాంట్లో 60% నేను క్యాలిక్యులేట్ చేయాలి. 20 రూపీస్లో 60% అంటే ఎంత 12 రూపీసే కదా. ఓకే, సో నా దగ్గర 20 రూపీస్ ఉన్నాయి. సో 20 రూపీస్లో ఒకరికి 12 రూపీస్ ఇచ్చేసాను, మిగతా వాళ్ళకి ఇంకెంత ఇస్తా 8 రూపీసే కదా. ఓకే, సో దట్ ఈస్ ద ఆఫ్ టైం. ఓకే, ఓవరాల్ టైం పీరియడ్ ఇప్పుడు 20 ప్లస్ 12 ప్లస్ 8 ఎంత అంటే 20 నానో సెకండ్స్. అర్థమైందా? సో ఇప్పుడు సేమ్ అదే క్యాలిక్యులేషన్, ఇదే 20 నానో సెకండ్స్. ఓకే, ఫ్రీక్వెన్సీ 50 మెగాహెర్ట్జ్. ఓకే, సో దెన్ 75% డ్యూటీ సైకిల్ అన్నాడు. 75% డ్యూటీ సైకిల్ అంటే అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది? ఆన్ టైం ఎంత, ఆఫ్ టైం ఎంత? సో సింపుల్ 20 ఇంటూ 75 డివైడెడ్ బై 100. ఓకే, ఇది 5 టైమ్స్ పోతుంది. ఈ 5 టైమ్స్ ఇది ఎంత 75 15 టైమ్స్ పోతుంది. సో ఆన్ టైం ఎంత అవుతుంది అప్పుడు నాకు 15 అవుతుంది. ఓకే, 15 నానో సెకండ్స్. ఆఫ్ టైం ఎంత రిమైనింగ్ 5 నానో సెకండ్స్. అర్థమైందా? ఎనీ డౌట్? సో ఇప్పుడు 30% డ్యూటీ సైకిల్ అన్నాం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఆన్ టైం ఎంత, ఆఫ్ టైం ఎంత? 30% డ్యూటీ సైకిల్కి సో ఇప్పుడు అంటే మ్యాథమెటిక్స్ కొంచెం గ్యాప్. ఇప్పుడు ఇప్పుడు ఇంకో 60% వీళ్ళు అడుగుతారు. ఇక్కడ చూడండి, అదే ఇప్పుడు బాను ఇక్కడ 60% డ్యూటీ సైకిల్ అన్నాం కదా. ఆన్ టైం ఎంత వచ్చింది ఇక్కడ వాల్యూ 12 నానో సెకండ్స్ వచ్చింది కదా. సో 12 నానో సెకండ్స్ అంటే 0 నుంచి 12 వరకు ఆఫ్లో ఉందనుకో. ఓకే, సో దెన్ మళ్ళీ 12 నుంచి 20 వరకు ఆన్లో ఉంటుంది. ఓకే, మళ్ళీ 20 నుంచి 28 వరకు అంటే 32 వరకు ఆఫ్లో ఉందనుకో. ఓకే, ఇప్పుడు చూసారా ఇక్కడ మీకు ఈ టైం ఎక్కువైంది, ఈ టైం తక్కువైంది. ఓకేనా, ఆన్ టైం అనేది తక్కువైంది, ఆఫ్ టైం ఎక్కువైంది. సో ఇలా తీసుకున్నాను కాబట్టి కొంతమంది ఎలా తీసుకుంటారు, ఫస్ట్ ఆన్ తీసుకుంటారు. ఆన్ తీసుకుని అంటే 0 నుంచి 12 వరకు ఆన్ తీసుకుంటారు. ఓకే, సో తర్వాత ఆఫ్ టైం అంటే మిగతా 8 ఆఫ్ టైం, మళ్ళీ 12 ఆన్. సో ఇందాక చూస్తే ఎగ్జాక్ట్ గా స్క్వేర్ షేప్ లో వచ్చింది కదా. 50% డ్యూటీ సైకిల్ కి ఎగ్జాక్ట్ గా స్క్వేర్ షేప్ లో వచ్చింది. కానీ ఇక్కడ ఎలా వచ్చింది
రెక్టాంగులర్ షేప్లో వస్తున్నట్టు వస్తుంది చూసారా 60%కి. ఇప్పుడు అలాగే 75% ఆన్ అంటే ఇక్కడ నుంచి కొంచెం ఇంకా పెంచాలి, అంటే 0 నుంచి 15 వరకు ఆన్, జస్ట్ 5 ఆఫ్. ఓకే, మళ్ళీ 50 ఇది 20, మళ్ళీ 15 అంటే 35 కదా, సో 35 అంటే కొంచెం పెంచాలి మళ్ళీ, సో ఇది 35, మళ్ళీ 40 దగ్గర ఆఫ్ అయిపోతుంది. అంతేనా? అర్థమైందా? సో రెండిట్లకి డిఫరెన్స్. సో ఇదే చెప్పండి. ఎలా ఇలాగ అంటే డ్యూటీ సైకిల్ మీద డిపెండ్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ డ్యూటీ సైకిల్. ఇప్పుడు 30% డ్యూటీ సైకిల్ అన్నారు. అంతే 30% డ్యూటీ సైకిల్ అన్నారు. సో 30% డ్యూటీ సైకిల్ అంటే ఆన్ టైమ్ ఎంత అవుతుంది ఇప్పుడు 6 నానో సెకండ్స్ అవుతుంది. ఎందుకంటే 30 × 20/100, సో 0 క్యాన్సిల్, దెన్ 6 వస్తుంది, 6 నానో సెకండ్స్ ఆన్ టైమ్. అంటే రిమైనింగ్ ఎంత టైం మిగిలిపోయింది ఆఫ్ టైమ్ 14 నానో సెకండ్స్ మిగిలిపోయింది. ఓకే, సో ఇదంతా ఆఫ్ టైమ్. అంటే దీనికి వేవ్ ఫామ్ ఎలా వస్తుంది? సో జస్ట్ ఆన్ అనేది 0 నుంచి 6 వరకే, 0 నుంచి 6 వరకే, అండ్ దెన్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ అంతా ఆఫ్, అంటే 20 దగ్గర వరకు ఆఫ్, మళ్ళీ ఆన్ ఎంత 26కి, మళ్ళీ 40 వరకు ఆఫ్. ఓకే, సో ఇలా ఉంటుంది క్లాక్. అర్థమైందా? అది క్లియరా? ఇప్పుడు ఇక్కడ చూడండి కోడ్ ఏం చేస్తున్నాడు, క్లాక్ జనరేషన్ తీసుకున్నాడు, లాజిక్ క్లాక్ 50% డ్యూటీ సైకిల్, 60% డ్యూటీ సైకిల్, 30, 75, 40, 80, 25, 70, సో ఇలా డిఫరెంట్ సైకిల్స్ తీసుకున్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసుకుని కౌంట్ డౌన్ చేశారు, వైల్ లూప్ యూజ్ చేసుకుని చేశారు, ఫర్ లూప్ ని అండ్ రికర్సివ్ టాస్క్ ని, రిపీట్ లూప్. ఓకే, డిఫరెంట్ కండిషన్స్ వాడాడు. ఓకే, రిపీట్ లూప్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, ఫర్ లూప్ గురించి తెలుసు, వైల్ లూప్ గురించి తెలుసు. ఓకే, ఇవి ఇప్పుడు ఏంటి, ఇన్ఫైనైట్ లూప్ కండిషన్స్ వితౌట్ టైం కండిషన్స్. అంటే 50% డ్యూటీ సైకిల్ వైల్ 1 వాడాడు. వైల్ 1 అనేది ఇన్ఫైనైట్ లూప్ వరకు రిపీట్ అవుతూ ఉంటుంది, అంటే ఆల్వేస్ ఫర్ ఎవర్ యూజ్ చేయకుండా అయితే. ఓకేనా? అలాగే 35% డ్యూటీ సైకిల్ ఫర్ లూప్ ని యూజ్ చేశారు, ఫర్ లూప్ సెమీకోలన్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే 65% డ్యూటీ సైకిల్ డూ వైల్ యూజ్ చేసుకున్నారు, 90% డ్యూటీ సైకిల్ కి వైల్ వాడారు. ఓకేనా? సో ఇవి బేసిక్ గా వాళ్ళు యూజ్ చేసుకున్న క్లాక్ సిగ్నల్ జనరేషన్. సో ఇనీషియల్ బిగిన్ మెథడ్ 1 అంటే రిపీట్ లూప్ ని వాడారు 50% డ్యూటీ సైకిల్. ఇక్కడ డిలే ఎంత ఇచ్చారు, 50% డ్యూటీ సైకిల్ అంటే సో ఆన్ అయ్యే వాల్యూ సో 50 వరకు ఉంటుంది, ఆఫ్ అయ్యే వాల్యూ 0 అవుతుంది. అంటే ఇక్కడ టైం పీరియడ్ 10 నానో సెకండ్స్ ఇచ్చారు, 10 నానో సెకండ్స్ ఇస్తే హై పీరియడ్ ఎంత 5 నానో సెకండ్స్, లో పీరియడ్ ఎంత 5 నానో సెకండ్స్, అందుకని డిలే 5 యూనిట్స్ తీసుకున్నారు. ఓకే, 5 సిమ్యులేషన్ టైం యూనిట్స్. ఇక్కడ డిలే ఎంత 5, ఇక్కడ డిలే కూడా 5 తీసుకున్నారు. అర్థమైందా? అదే 60% డ్యూటీ సైకిల్ అయితే ఇదేమవుతుంది, సేమ్ అదే కండిషన్ 20 టైమ్స్ రిపీట్ చేస్తున్నారు, కానీ ఆన్ టైం 6 తీసుకున్నారు. క్లాక్ ఈక్వల్ టు 1 వాల్యూ ఎంత 6 తీసుకున్నారు, ఇక్కడ 4 తీసుకున్నారు. ఎందుకు ఇక్కడ 5 ఇక్కడ 6 4 తీసుకున్నారు, డిపెండ్స్ అపాన్ ద డ్యూటీ సైకిల్. ఓకే, ఇక్కడ 60% డ్యూటీ సైకిల్ అన్నారు కాబట్టి 10లో 60% అంటే 6 రూపీస్ ఆన్ టైంకి ఇచ్చేయాలి, 4 రూపీస్ ఆఫ్ టైంకి ఇచ్చేయాలి. ఓకే, అంటే 6 టైం యూనిట్స్ ఆన్ టైంకి ఇచ్చేయాలి, 4 టైం యూనిట్స్ ఆఫ్ టైంకి ఇచ్చేయాలి. ఓకే, సో సేమ్ అలాగే మెథడ్ 3లో సేమ్ మళ్ళీ డ్యూటీ సైకిల్ ఎంత అంటే డ్యూటీ సైకిల్ వచ్చేసరికి 30% డ్యూటీ సైకిల్. 30% డ్యూటీ సైకిల్ అంటే ఆన్ టైమ్ 3 నానో సెకండ్సే, ఆఫ్ టైం వచ్చేసరికి 7 నానో సెకండ్స్. ఓకే, సో 30 = 1 అండ్ దెన్ 7 = 30 క్లాక్ సైకిల్ 0, ఒకసారి 1 ఒకసారి 0. ఓకే,
రిపీట్ 20 అంటే ఇదే ఆపరేషన్ అంటే 3737 అప్ టు 20 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే. 20 టైమ్స్ జనరేట్ అంటే రిపీట్ అనేది ఏంటి? ఒక పర్టిక్యులర్ బ్లాక్‌ని కొన్ని టైమ్స్ రిపీట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, ఒక ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటున్నాను. 20 టైమ్స్ మాత్రమే రిపీట్ అవుతుంది. అంటే మీ క్లాక్ 20 సైకిల్స్‌కి మాత్రమే రిపీట్ అవుతుంది. తర్వాత ఆగిపోతుంది. ఓకేనా? అది. సో, 50, 70 ఆ! సో, క్లాక్ జనరేట్ చేసుకొని క్లాక్‌ని వెరిఫై చేసుకోవాలి. అంటే ప్రతి క్లాక్ సైకిల్‌కి మీ క్లాక్ జనరేట్ అవుతుందా లేదా? ఓకే. జనరేట్ క్లాక్ వాడారిక్కడ. చూసారా? జనరేట్ అనే సింబల్ వాడారు చూసారా? జనరేట్ సో, క్లాక్ ఈక్వల్ టు జనరేట్ 75 క్లాక్ సో, 15 టైమ్స్. టాస్క్ జనరేట్ అనేది యూజ్ చేసుకున్నాడు. అంటే సో, విత్ రెస్పెక్ట్ టు టాస్క్‌ని బట్టి క్లాక్‌ని జనరేట్ చేస్తున్నాడు. సో, టాస్క్ జనరేట్ ఇఫ్ కండిషన్. ఇఫ్ క్లాక్ గ్రేటర్ థాన్ 0 అయితే 75% డ్యూటీ సైకిల్ అంటే సో 15 నానో సెకండ్స్. ఇక్కడ టైమ్ పీరియడ్ మార్చేసాడు. 20 నానో సెకండ్స్ ఇచ్చాడు. 20 నానో సెకండ్స్‌లో 15% 75% అంటే 15 నానో సెకండ్స్. లో టైమ్ వచ్చేసరికి 5 నానో సెకండ్స్. అర్థమైందా? దాన్ని బట్టి క్లాక్‌ని ఇక్కడ జనరేట్ చేసాడు. అండ్ దెన్ ఫిఫ్త్ కండిషన్ వచ్చేసరికి సేమ్ అదే టైమ్ పీరియడ్ కానీ 10 నానో సెకండ్స్ ఇచ్చాడు. ఫర్ లూప్‌ని యూజ్ చేసుకొని జనరేట్ చేస్తున్నాడు. సో, రిపీట్ అనేది తీసేసి ఫర్ లూప్ 20 టైమ్స్ వరకు జనరేట్ చేస్తాను. అంతే. అండ్ దెన్ ఇక్కడ 40% డ్యూటీ సైకిల్ ఉంది కాబట్టి ఆన్ టైమ్ 4 ఆఫ్ టైమ్ 6. ఓకే. ఆన్ టైమ్ 4 ఆఫ్ టైమ్ 6. అర్థమైందా? ఆఫ్ వస్తుంది. అంతే. ఆన్, ఆఫ్. ఓకే. మెథడ్ 6 వచ్చేసరికి ఇదేంటి 10 నానో సెకండ్స్ వైల్ లూప్‌ని యూజ్ చేసుకుంటున్నాడు. వైల్ క్లాక్ సైకిల్స్ లెస్ థాన్ 20. సో, దెన్ 20 వరకు ఇదే రిపీట్ అవుతుంది. క్లాక్ సైకిల్స్ 20 రీచ్ అయ్యేంత వరకు 80% ఏమో అంటే 80% ఆన్ టైమ్ అంటే 8 సెకండ్స్ ఆన్‌లో ఉంటుంది. 8 టైమ్ యూనిట్స్, 2 టైమ్ యూనిట్స్ ఆఫ్‌లో ఉంటుంది. అది. ఓకే. ఇప్పుడు ఫర్ లూప్ కౌంట్ డౌన్. డౌన్ కౌంట్ అంటే ఇక్కడ మీకి ఇనీషియల్‌గా వాల్యూ 15 ఇచ్చేసాను. తర్వాత కండిషన్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఐని ఇంక్రిమెంట్ చేస్తాను. ఐని డిక్రిమెంట్ చేస్తున్నాను. డిక్రిమెంట్ అంటే 15 నుంచి 14 అవుతుంది. 14 గ్రేటర్ థాన్ 0. ఓకే. మళ్ళీ 13 అవుతుంది. 13 గ్రేటర్ థాన్ 0. 25% డ్యూటీ సైకిల్ అంటే ఆన్ టైమ్ 5 సెకండ్సే ఉంటుంది. ఆఫ్ టైమ్ వచ్చేసరికి ఆహ్, సో 15 సెకండ్స్ వరకు ఆఫ్ టైమ్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ అలాగే ఫర్ లూప్ కండిషన్ డ్యూటీ సైకిల్ 70% డ్యూటీ సైకిల్ 70%కి ఫర్ లూప్ వైల్ లూప్ కండిషన్ యూజ్ చేసుకున్నాడు. ఇక ఇన్ఫైనైట్ లూప్ కండిషన్‌కి వచ్చేసరికి ఇంకా మనకి ఇన్ఫైనైట్ టైమ్స్ వరకు జనరేట్ అవుతూనే ఉంటుంది. వైల్ 1 అనేది ఇన్ఫైనైట్ లూప్. ఎందుకు అంటే సో వైల్ 1 కండిషన్ ఇవ్వలేదు అక్కడ. వాల్యూ ఇచ్చేసాను. ఆ వాల్యూ ఇనీషియల్‌గా 0 దగ్గరే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో 0 టైమ్ సిమ్యులేషన్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దెన్ 1 ఎప్పుడైతే వాల్యూ అయిందో ఆ 1 దగ్గరే కండిషన్ అనేది అలా స్టే అయిపోతుందన్నమాట. ఇంక మళ్ళీ ఎక్కడికి వెళ్ళదు. సో అందుకని ఇన్ఫైనైట్ టైమ్స్ వరకు 1 జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇన్ఫైనైట్ లూప్ జనరేషన్ వైల్ 1. ఓకే. అదే ఫర్ తీసుకున్నారనుకోండి ఫర్ జస్ట్ సెమికోలన్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకేం రాయక్కర్లా. మిగతా క్లాక్ అంతా జనరేట్ అవుతుంది. అర్థమైందా? ఇన్ఫైనైట్ లూప్‌ని యూజ్ చేసుకొని క్లాక్ ఆ! 0 అదే. వాల్యూని ఆన్ చేస్తే ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఇది. ఓకే. సో ఇక్కడ చూడండి. ప్రతి వాల్యూ జనరేట్ అవుతుంది చూసారా? సో ఫస్ట్ 5 సెకండ్స్‌కి ఏం లేదు వాల్యూ అన్‌నోన్ వాల్యూ ఇచ్చారు. తర్వాత నుంచి 10, 10, 10 సేమ్ అలా రిపీట్ అయింది. ఓకే. నెక్స్ట్ 15 అంటే ఇక్కడ చూడండి 1001 అలా రిపీట్ అవుతూ ఉంటుంది. కిందకెళ్తూ ఉంటుంది క్లాక్ వాల్యూ. ఓకే. 100 టైమ్స్ 20 అప్ టు 120 వాల్యూస్ 20 రిపిటేషన్ ఇచ్చాం కదా! సో డిపెండ్స్ అపాన్ 100 నానో సెకండ్స్, 50 నానో సెకండ్స్. ఇక్కడ 60% అయితే ఇక్కడ ఎప్పుడు ఆన్ అవుతుంది. 60% మళ్ళీ ఇనీషియల్‌గా అన్‌నోన్ వాల్యూ ఉంది. తర్వాత 1, 0, 1, 0, 1, 0, 1, 0, 1, 0 అలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఎందుకు వేవ్ ఫార్మ్ జనరేట్ అవ్వట్లేదో చూద్దాం ఒకసారి.
dump variables వచ్చింది వేవ్ ఫామ్. waves loaded flows. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రతిదానికి వాల్యూ వస్తుంది, ఏబిసిడిఈ వాల్యూస్ వస్తున్నాయి ఏంటి. ఒకసారి ఈ అన్నోన్ వాల్యూస్ అవసరం లేదు, ఇది ఒకటి క్లాక్ జనరేషన్ ఎగ్జాంపుల్ ఇది కదా. సో ఈ సిగ్నల్స్ అన్నిటిని అపెండ్ చేద్దాం. అపెండ్ సెలెక్టెడ్ అపెండ్ ఆల్. ఇప్పుడు చూడండి వేవ్ ఫామ్ వచ్చింది కదా. సో 25% డ్యూటీ సైకిల్కి 25% అంటే ఇనీషియల్గా ఆఫ్ టైం తక్కువ తీసుకున్నాడు. ఓకే, ఆఫ్ టైం తీసుకున్నాడు, తర్వాత ఆన్ టైం తీసుకున్నాడు, తర్వాత ఆఫ్ టైం ఆన్ టైం. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇదంతా ఆన్ టైం. ఓకే, ఇనీషియల్గా వాల్యూ క్లాక్ 1 తీసుకున్నాడు. 1 ఎక్కడ అవుతుంది, సో వాల్యూ ఎంత అవుతుంది డిలే అనేది ఇక్కడ చూడండి, ఇది 0 ఉంది, ఇది 20 ఉంది. సో ఎవ్రీ యూనిట్ 2 సెకండ్స్ పడుతుంది. సో 0 2 4 5 దగ్గర 1 అయింది 25% అంటే. ఓకే, అంటే 20 నానో సెకండ్స్ ఇచ్చి ఉంటాడు, ఇంకో 20 నానో సెకండ్స్. చూసారా ప్రతిసారి సిగ్నల్ ఎలా చేంజ్ అవుతుందో. సో 30% క్లాక్ సైకిల్కి, సో 30% అంటే ఇనీషియల్గా లో తీసుకున్నాడు, హై ఇంపిడెన్స్ తీసుకున్నాడు. సో ఇనీషియల్గా హై వాల్యూ, తర్వాత లో వాల్యూ. ఓకే, రెండు కండిషన్లు ఎలా అయినా తీసుకోవచ్చు, ఆన్ ఆఫ్, ఆఫ్ ఆన్ కూడా తీసుకోవచ్చు. సో సో 30కి ఇక్కడ 20 నానో సెకండ్స్ ఉంది కదా. సో ఏంటి, ఇప్పుడు మీరు 20లో 30% అంటే ఆన్ టైం ఎంత, ఆన్ టైం 20లో 30% అంటే ఎంత, 6 కదా. 6 కదా, 6 టైం యూనిట్స్ ఆన్ అవుతుంది. సో ఆఫ్ టైం ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాక్ ఇనీషియల్గా 1 తీసుకుంటే, సో ఆన్ టైం వచ్చేసరికి 20లో 6 తీసేస్తే 14 కదా. సో 14 వరకు ఆన్లో ఉంటుంది. ఓకే, తర్వాత ఆఫ్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇది వాల్యూ ఎంత తీసుకున్నాడు, 10 నానో సెకండ్స్ తీసుకున్నట్టున్నాడు. ఇక్కడ 20 నానో సెకండ్స్కి 2 సైకిల్స్ రిపీట్ అయినాయి చూసారా. సో 30కి ఒక సైకిల్ ఇది, తర్వాత రెండో సైకిల్ ఇక్కడికి 20 నానో సెకండ్స్కి 2 సైకిల్స్ రిపీట్ అయిపోయినాయి. ఎందుకు అలా అంటే, మీరు క్లాక్లో నాకు తెలిసి ఒకసారి చూపిస్తాను వేవ్ కోడ్ ఇందులో ఓపెన్ చేద్దాం. ఒక్క నిమిషం. సో అందుకని ఓకే 20 నానో సెకండ్స్లో 2 టైమ్స్ 2 సైకిల్స్ రిపీట్ అయిపోయింది ఇక్కడ. ఇది 10 నానో సెకండ్సే కదా, ఆన్ టైం ఎంత అంటే 3, ఆఫ్ టైం వచ్చేసరికి 7. ఓకే, ఇప్పుడు వేవ్ ఫామ్ చూస్తే ఇక్కడ చూడండి, ఇది ఏమైంది, ఇనీషియల్గా కొంత టైం వరకు ఆఫ్లో ఉంది. సో ఇనీషియల్గా క్లాక్ ఈక్వల్ టు 1, అందుకని ఆన్ టైము 7 నానో సెకండ్స్ వరకు ఆన్ తీసుకున్నాడు, ఆఫ్ ఏమో 3 నానో సెకండ్స్. మళ్ళీ 7 నానో సెకండ్స్ వరకు ఆన్ టైము, 3 నానో సెకండ్స్ ఆఫ్ టైం. మళ్ళీ 7 నానో సెకండ్స్ ఆన్ టైం, 3 నానో సెకండ్స్ ఆఫ్ టైం. ఓకే, సో అదే ఇక్కడ కోడ్, ఇక్కడ మీరు ఏం చేశారు, ఇనీషియల్గా 30 = 0 తీసుకున్నారు. ఓకే, చేంజ్ చేసి చూడండి ఒకసారి. ఇక్కడ 30ని అన్కమెంట్ చేసాం కదా, ఇనీషియల్గా 0 తీసుకుంటే అప్పుడు ఆన్ టైము 3 అవుతుంది, ఆఫ్ టైము 7 అవుతుంది. చూడండి, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం. సో కండిషన్ చేంజ్ అవుతుంది, జస్ట్ చిన్న మార్పు, అంటే ఎందుకంటే ఇనీషియల్గా క్లాక్ ఈక్వల్ టు 0 తీసుకున్నారు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు చూడండి 30 సెకండ్స్కి చూసారా, ఆన్ టైం వచ్చేసరికి సో ఇక్కడ జూమ్ చేద్దాం కొంచెం, ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. ఇనీషియల్గా 0 తీసుకున్నాడు, ఇనీషియల్గా 0 తీసుకొని 30 సెకండ్స్ ఆఫ్ టైం, తర్వాత 7 సెకండ్స్ ఆన్ టైం, 3 సెకండ్స్ ఆఫ్. ఓకే, సో 7 సెకండ్స్ ఆన్. ఓకే, 20 నానో సెకండ్స్లో 2 సైకిల్స్ రిపీట్ అయిపోయినాయి చూసారా, ఇక్కడికి ఒక సైకిల్, ఇక్కడికి ఒక సైకిల్. అర్థమైందా.
సో ఎక్కడ 1 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. ఓకే, ఈ టైం ఎంతో చూసుకోవాలి. సో ఈ వేవ్ ఫామ్ ని అబ్జర్వ్ చేయాలి. అర్థమైందా? 25 దగ్గర ఇది 1 వచ్చింది. ఓకే, ఇనీషియల్‌గా 0 తీసుకున్నాం. ఇదంతా ఇక్కడ 1 వచ్చింది. ఓకే, ఎక్కడ 1 వచ్చింది? ఓకే, ఈ 5 సెకండ్స్ దగ్గర 1 అయింది. తర్వాత 15 వరకు 20 వరకు 1 ఉంది. మళ్ళీ 20 దగ్గర 0 అయిపోయింది. మళ్ళీ 24 దగ్గర 25 దగ్గర 1 అయింది. మళ్ళీ 40 వరకు 0 అవుతుంది. ఓకే, 40 దగ్గర 0 అవుతుంది. అర్థమైందా? హ్మ్. హ్మ్. ఓకే, ఇది మీ క్లాక్ జనరేషన్. సారీ, మీ వాయిస్ కట్. ఓకే, సో ఇక్కడ నేను వేవ్ ఫామ్ తీసేసాను. ఇప్పుడు ఆ, ఆ, ఇప్పుడు ఇప్పుడు ఈ డిస్ప్లే స్టేట్మెంట్స్ ఏవైతే రాశారో దాని ప్రకారం ఈ వాల్యూస్ అన్ని ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేయండి. సేవ్ చేసి రన్ చేస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది? జస్ట్ వాల్యూస్ అనేవి 20 టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. అదిగో చూసారా? సో ఇక్కడ ఏమొచ్చింది? ప్రతి వాల్యూ మీకు ప్రొడ్యూస్ అయింది. క్లాక్ 50 దగ్గర, క్లాక్ 60 దగ్గర, క్లాక్ 30, క్లాక్ 75, క్లాక్ 40, క్లాక్ 80, క్లాక్ 35. సో ప్రతి వాల్యూకి ప్రొడ్యూస్ అయింది. ఇన్ఫైనైట్ వైల్ లూప్, ఇన్ఫైనైట్ ఫర్ లూప్, ఇన్ఫైనైట్ డూ వైల్, ఇన్ఫైనైట్ వైల్ డూ. ఓకే, ఐఎన్ఎఫ్ అంటే ఇన్ఫైనైట్ కండిషన్స్. డిస్‌ప్లే అయింది కదా! ఇదిగో చూసారా? ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ మీరు ఏవైతే రాసారో రిపీట్ లూప్ మెథడ్స్ డిస్‌ప్లే స్టేట్మెంట్ రాసారు. ఇక్కడ చూడండి, రిపీట్ లూప్ మెథడ్ అని చెప్పేసి డిస్‌ప్లే స్టేట్మెంట్ రాసారు. ఏం రాసారు? క్యారెక్టరిస్టిక్స్. ఇదిగో క్లాక్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, క్లాక్ క్యారెక్టరిస్టిక్స్ అయిపోయిన తర్వాత ఫైనైట్ లూప్స్ రిపీట్ అయింది. తర్వాత రిపీట్ లూప్ మెథడ్స్. రిపీట్ లూప్ మెథడ్ అయిపోయిన తర్వాత డిస్‌ప్లే స్టేట్మెంట్ ఏం రాసారు? క్లాక్ ఈక్వల్ టు 50% డ్యూటీ సైకిల్, దెన్ 5 నానో సెకండ్స్ ఆన్, 5 నానో సెకండ్స్ ఆఫ్, 10 సెకండ్స్ పీరియడ్ అయితే అదే ప్రింట్ అయింది. చూసారా? క్లాక్ ఈక్వల్ టు 50% డ్యూటీ సైకిల్, 5 నానో సెకండ్స్ ఆన్, 5 నానో సెకండ్స్ ఆఫ్. అంటే 50% డ్యూటీ సైకిల్కి మీకు క్లియర్గా 5 సెకండ్స్ ఆఫ్ హై అవ్వడానికి, 5 సెకండ్స్ లో అవ్వడానికి అని చెప్పేసి రాశాను అక్కడ డిస్ప్లే స్టేట్మెంట్. అదే 60% డ్యూటీ సైకిల్ అయితే ఇక్కడ ఏం రాసాం స్టేట్మెంట్? 60% డ్యూటీ సైకిల్, 6 నానో సెకండ్స్ హై, 4 నానో సెకండ్స్ లో, టైం పీరియడ్ ఎంత 10. అదంతా డిస్ప్లే అవుతుంది. జస్ట్ డిస్ప్లే పర్పస్ కోసమే. ఈ క్లాక్ 01 అనేది ఈ డిస్ప్లే. ఓకే, సో ఈ డిస్ప్లే పర్సెంటైల్‌కి క్లాక్ 50, క్లాక్ 60, క్లాక్ 30, క్లాక్ 50, క్లాక్ 60, క్లాక్ 30, క్లాక్ 75 ఇవి తీసుకున్నారు కదా! ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఎన్ని సార్లు రిపీట్ అవుతుంది ఇది? 20 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో 5 ఎందుకంటే 5 100 వరకు రిపీట్ అవుతుంది. అంతే, 20 టైమ్స్ మాత్రమే రిపీట్ చేస్తున్నారు. ఓకే, సో సేమ్ 01, 01, 01. ఐఎన్ఎఫ్ అంటే ఇన్ఫైనైట్ వైల్. ఇన్ఫైనైట్ ఫర్, ఇన్ఫైనైట్ డూ వైల్. సో ఆ కండిషన్స్. క్లాక్ 25 ఉన్నాయి. ఇక్కడ ట్యాబ్ కరెక్ట్‌గా ఇచ్చుకుంటే ఇక్కడ డిస్‌ప్లేలో ఇక్కడ చూడండి, ఇది క్లాక్ 50కి 1. ఓకే, ఈ క్లాక్ 60కి ఫస్ట్ అన్‌నోన్ వాల్యూ తీసుకున్నాడు. క్లాక్ 30కి మళ్ళీ 1, క్లాక్ 75కి 0, ఓకే, క్లాక్ 40కి 1, ఓకే, క్లాక్ 80కి 0, ఓకే, క్లాక్ 25కి 1, క్లాక్ 70కి 0, ఓకే, ఇన్ఫైనైట్ క్లాక్‌కి 1, ఓకే, ఇన్ఫైనైట్ ఫరెవర్ లూప్‌కి 0, ఓకే, ఇన్ఫైనైట్ డూ వైల్‌కి 0. ఓకే, ఇక్కడ ఎన్నున్నాయి లెక్క పెట్టుకోండి. 1, 2, 3, 4 అన్ని. అంతే. అంతే. సో ఇక్కడ ఏమొచ్చింది? డిస్‌ప్లే స్టేట్మెంట్ మనం ట్యాబ్‌లు కరెక్ట్‌గా ఇచ్చుకుంటే దాని కిందకి వాల్యూ వస్తది. అంతే. లేదు. /t వాడాం కదా! ట్యాబ్ ఇచ్చాం కదా ఇక్కడ. సో ట్యాబ్ ఇచ్చి సమ్ స్పేస్ ఇస్తూ ఉంటే అప్పుడు మనకి వాల్యూ కరెక్ట్‌గా ప్రింట్ అవుతదనమాట. అంటే ఇక్కడ స్పేస్ లెవెల్ చూసారా? ట్యాబ్ ఇచ్చాము. సో కొంచెం స్పేస్ ఇచ్చుకుంటూ వెళ్తే అప్పుడు మళ్ళీ మారుతూ వస్తదనమాట ప్రతి లైన్‌కి.
ఆ! అంటే ఇది ఈ ప్లే గ్రౌండ్ కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. అదే వేవ్ ఫార్మ్ అయితే కరెక్ట్‌గా కనిపిస్తది. ఓకే. సో, ఆఫ్టర్ రన్ ఈపీ వేవ్ ఫార్మ్ ఇచ్చామంటే సేవ్ చేసి రన్ చేస్తే మీకు వేవ్ ఫార్మ్ ప్రతిసారి జనరేట్ అవుతూ ఉంటది. అంటే వేవ్ ఫార్మ్‌లో ఈజీగా కనపడుతుందనమాట. అది ఇంక ప్రాబ్లమ్ ఉండదు. ఆన్ టైమ్, ఆఫ్ టైమ్ అక్కడే వచ్చేస్తది. దాన్ని బట్టి మనం చూసుకోవడం. ఇవి చూసారా? ఇవి ఇక్కడ ఆగిపోయినాయి. 100, 500 తర్వాత ఆగిపోయినాయి. ఇంకా జనరేట్ అవ్వట్లేదు. కానీ ఇవి చూసారా? ఈ కిందవి ఇన్‌ఫైనైట్ ఫర్‌కి, ఇన్‌ఫైనైట్ 2కి, ఇన్‌ఫైనైట్ వైల్‌కి, ఇన్‌ఫైనైట్ వైల్ 2కి సో, ఇది అలా కంటిన్యూయస్‌గా రిపీట్ అవుతూనే ఉంటుంది. మీరు ఇంకెంత రిడ్యూస్ చేసినా ఆ వాల్యూ అలా ఇన్‌ఫైనైట్ వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. అర్థమైందా? ఆ! ఇది మాత్రం ఎంత వరకు ఉందో అంతవరకే వాల్యూస్ ఒస్తాయి. ఇది మాత్రం ఇన్‌ఫైనైట్ లూప్ వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది. అది. హ్మ్. సో, ఇది సింపుల్ క్లాక్ జనరేషన్. ఓకే. సో, అలా మనం మిగతా కోడ్స్ కూడా ఉంటాయి. సో, దాన్ని బట్టి మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఒక ఫిఫోని ఎగ్జిక్యూట్ చేసుకోవడం చూపిస్తా. ఓకే. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. ఓకే. హ్మ్. ఆ! ఫిఫో అనేది జస్ట్ స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం మనం. ఆహ్, ఎన్ని లొకేషన్స్‌లో స్టోర్ చేయాలి. సింక్రోనస్ ఫిఫో ఉంటుంది. అసింక్రోనస్ ఫిఫో ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ ఫిఫోస్ ఉంటాయి. ఓకే. సో, జస్ట్ ఫిఫో ఆపరేషన్ ఎలా ఆపరేట్ అవుతుంది? మీకు ఏదో ఒక కండిషన్ తీసుకొని జస్ట్ ఫిఫో కండిషన్ ఎలా తీసుకోవచ్చు? ఇదొక ఫిఫో అనుకుంటే ఇదొక డబ్బా కింద తీసుకున్నాను. సో, 8 లొకేషన్స్ 8 8/8 అని జెప్పేసి అన్నాడనుకోండి. 8 లొకేషన్స్ వరకు తీసుకోవాలి. ప్రతి లొకేషన్‌లోని 8 బిట్ స్టోరేజ్ అవుతూ ఉంటుంది. సో, ఇలాగ 8 లొకేషన్స్ ఉన్నాయి. ఓకే. సో, ఈ 8 లొకేషన్స్‌లోని ప్రతి దాంట్లోని 8 బిట్ వాల్యూ స్టోర్ అవుతుంది. 8 బిట్ అంటే ఎంత? 2/8. 2/8 అంటే ఎంత? 256. అంటే ప్రతి లొకేషన్‌లోని అప్ టు 256 వరకు స్టోరేజ్ అవుతుంది. 3, 4, 5, 6, 7 ఓకే. అప్ టు 7 వరకు వాల్యూస్ స్టోర్ అవుతూ ఉంటాయి ప్రతి వాల్యూ. ఇక్కడ మనకి డేటాని ప్రింట్ చేయాలంటే ఒక రైట్ పాయింటర్ కావాలి. అలాగే రీడ్ పాయింటర్ కావాలి. ఓకే. సో, రైట్ పాయింటర్, రీడ్ పాయింటర్. రైట్ చేయాలి అంటే రైట్ ఎనేబుల్ సిగ్నల్ కావాలి. రీడ్ చేయాలంటే రీడ్ ఎనేబుల్ సిగ్నల్ కావాలి. ఓకే. అండ్ దెన్ మనం డేటాను అప్లై చేయాలంటే రైట్ డేటా కావాలి. అండ్ దెన్ డేటాను రీడ్ చేసుకోవాలంటే రీడ్ డేటా కావాలి. ఓకే. రైట్ డేటా, రీడ్ డేటా ఈ సిగ్నల్స్ అన్నిటిని ఇన్‌పుట్ సిగ్నల్స్‌కు, అవుట్‌పుట్ సిగ్నల్స్ కింద తీసుకుంటాం. అర్ ఆ! ఆ! ప్రతిదాన్ని. హ్మ్. సో, ప్రతి సిగ్నల్స్‌కి ఇప్పుడు ఈ 8 లొకేషన్స్‌లోనే రైట్ చేస్తున్నాను నేను. 8 లొకేషన్స్‌లోనే రైట్ చేస్తున్నప్పుడు మీరు రైట్ డేటా ఇస్తూ ఉంటారు. అది ఎంతవరకు ప్రింట్ అవుతుంది? ఎంతవరకు కేపబుల్ అంటే 8 లొకేషన్స్‌లోనే కేపబుల్ అన్నమాట. 8 లొకేషన్స్ తర్వాత అది ఫుల్ అయిపోవాలి. అంటే మీ అవుట్‌పుట్ ఎప్పుడవుతుంది ఇది? 8 డేటాస్ అంటే 8 రైట్ కమెంట్స్, 8 డేటాస్ ఇస్తున్నాను నేను. అంటే రైట్ డేటా ఈక్వల్ టు 8 టిక్ డేటా వాల్యూ, డెసిమల్ వాల్యూ 00 ఇచ్చా. 01 ఇచ్చాను. 02 ఇచ్చా. అండ్ దెన్ 10 ఇచ్చాను. లేదంటే సమ్ హెక్సాడెసిమల్ ఏఏ ఇచ్చాను. ఓకే. సో, ఇలా సపోజ్ 8 లొకేషన్స్ వరకు 8 డేటాస్ మీరు రైట్ చేయాలి అంటే కనుక సో, 8 టిక్ హెక్సాడెసిమల్ ఏఏ ఇచ్చాను నేను ఒక వాల్యూ. ఒకసారి అంటే ఈ లొకేషన్‌లో ఏఏ స్టోర్ అవుతుంది. తర్వాత రెండో దాంట్లో బీబీ స్టోర్ అవుతుంది. మూడో దాంట్లో సీసీ, తర్వాత దాంట్లో డీడీ, తర్వాత దాంట్లో ఈఈ, తర్వాత దాంట్లో ఎఫ్ఎఫ్, తర్వాత 11, 22 ఇలా ఏవో ఒక 8 వాల్యూస్ ఇచ్చుకున్నాను. 8 వాల్యూస్ తర్వాత ఇంక నాకు స్టోరేజ్ లేదు. ఓకే. అప్పుడు నాకు అవుట్‌పుట్ ఏం రావాలంటే ఫుల్ అని రావాలి. ఈ ఫిఫో ఫుల్ అయిందని చెప్పేసి రావాలి. ఓకే. ఎప్పుడైతే మీరు ఫిఫో ఫుల్ అయిందో, అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? రీడ్ ఆపరేషన్ చేస్తారు. రీడ్ ఆపరేషన్ అంటే డేటాను తెచ్చుకుంటారు. ఆ ఫైల్‌లో నుంచి డేటాను తెచ్చుకుంటారు. ఈ ఫిఫో ఫుల్ అయిపోయింది కదా! సో, రీడ్ ఆపరేషన్ చేస్తూ ఉంటే, రీడ్ ఆపరేషన్ ఎప్పటి వరకు చేస్తారు? ఈ 8 వాల్యూస్ వచ్చేసేంత వరకు రీడ్ ఆపరేషన్ చేస్తారు. ఎప్పుడైతే రీడ్ అనేది కంప్లీట్ అయిపోయిందో, ఫిఫో ఎంప్టీ అనే కండిషన్ ఆన్ అవుతుంది. అర్థమైందా? ఫిఫో ఎప్పుడు ఫుల్ అవుతుంది, ఎప్పుడు ఎంప్టీ అవుతుంది అనేది ఆ! సో, ఇప్పుడు కోడ్ చూడండి. అదే ఓపెన్ అయితే కనుక ఆ!
ఇది డిజైన్ కోడ్. ఓకే. సో ఇక్కడ ఏం తీసుకున్నా నేను సింక్రనస్ FIFO తీసుకున్నా. సింక్రనస్ FIFO జస్ట్ గివ్ మీ మినిట్. ఇంకోటి ఓపెన్ చేద్దాం. చేసుకున్నాం. ఓకే. సింక్రనస్ FIFO. సింక్రనస్ అంటే విత్ రెస్పెక్ట్ టు క్లాక్. ఓకే. ప్రతిసారి క్లాక్ సిగ్నల్ తో మనం కన్సిడర్ చేసుకోవాలి. అది సింక్రనస్ అంటే. సింక్రనస్ FIFO చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాను. ఇక్కడ 8 డీప్ 8 బిట్ విడ్త్. ఓకే. అంటే 8 లొకేషన్స్ లో డేటా స్టోర్ అవుతుంది. అండ్ దెన్ ఈచ్ లొకేషన్ లోని 8 బిట్ స్టోర్ అవుతుంది. స్పెసిఫికేషన్ ఏం చెప్తున్నాడు? 8 లొకేషన్స్ అంటే 3 బిట్ అడ్రస్. 3 బిట్ అడ్రస్ తీసుకోవాలి. ఎందుకంటే 8 అంటే 2 క్యూబ్ అని రాసుకుంటాం కదా, 3 బిట్ అడ్రస్. ఇదొక స్పెసిఫికేషన్ చెప్పాడు. అలాగే ఈచ్ డేటా బిట్ ఎంత అంటే 8 బిట్ డేటా. ఓకే. 8 బిట్ డేటా తీసుకున్నాడు. అలాగే సింక్రనస్ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్. రీడింగ్ అంటే డేటాని మనం తెచ్చుకోవడం, అది రీడింగ్. రైటింగ్ అంటే డేటాని మనం ఇన్సర్ట్ చేయడం. ఓకేనా, అది రైటింగ్ అంటే. మనకు వచ్చే అవుట్పుట్స్ రెండే, ఫుల్ ఎంటీ. ఓకే. సింగిల్ క్లాక్ డొమైన్ అంటే సింగిల్ క్లాక్ ని యూజ్ చేసుకున్నాడు. చూడండి, ఇన్పుట్ లో క్లాక్ తీసుకున్నాడు, రీసెట్ తీసుకున్నాడు. ఓకే. సో దెన్ రైట్ ఆపరేషన్ దగ్గర ఏమేమి తీసుకున్నాడు? రైట్ డేటా 8 బిట్ కాబట్టి 7 down to 0 అప్లై చేసాం. రైట్ ఇన్పుట్ లాజిక్ రైట్ ఎనేబుల్ అనేది సింగిల్ బిట్, అందుకని ఇంకేం మెన్షన్ చేయాలి. అదే మీరు పారామీటరైజ్డ్ తీసుకున్నారనుకోండి, నేను చెప్పాను కదా పారామీటరైజ్డ్, ఇక్కడ విడ్త్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ 8/8 హ్యాష్ విడ్త్ ఈక్వల్ టు 8 తీసుకున్నారనుకో సరిపోతుంది. అప్పుడు విడ్త్ అనేది ప్రతి చోట అప్లికబుల్ అవుతుంది. అర్థమైందా? పారామీటరైజ్డ్ మాడ్యూల్ అనేది కాదు ఇది. అదే మీరు దీన్ని పారామీటరైజ్డ్ చేయాలంటే ఏం చేస్తారు? పారామీటరైజ్ చేయాలంటే ఇక్కడ ఈ బ్రాకెట్ లోపల విడ్త్ అనే వాల్యూని మనం పారామీటర్ విడ్త్ అని చెప్పేసి తీసుకుని దాని వాల్యూ 8 అని చెప్పేసి ఇస్తే, ఇక్కడ 7 down to 0 కాస్త మీరు విడ్త్ -1 down to 0 అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటారు. నేను చెప్పాను కదా పారామీటరైజ్డ్ ఓవర్ రైడింగ్. ఓకే. సో అక్కడ దాంట్లో FIFO ఎగ్జాంపుల్ కూడా ఉంది మనకి. సో ఇది పారామీటరైజ్డ్ ప్రొసీజరల్ కంటిన్యూస్ అసైన్మెంట్. ఇదిగోండి FIFO ఎగ్జాంపుల్ సేమ్. పారామీటరైజ్డ్ మాడ్యూల్ FIFO మీరు పారామీటర్ డెప్త్ ఈక్వల్ టు 16, విడ్త్ ఈక్వల్ టు 8. ఓకే. ఇన్పుట్ క్లాక్ డేటా ఇన్ వచ్చేసరికి విడ్త్ -1 down to 0 అండ్ దెన్ డేటా అవుట్ వచ్చేసరికి విడ్త్ -1 down to 0 అని చెప్పేసి తీసుకున్నారు. ఎక్కడైతే బిట్లు తీసుకున్నారో అక్కడ విడ్త్ -1 down to 0, డెప్త్ -1 down to 0 అని చెప్పేసి అసైన్ చేసుకోవాలి. అర్థమైందా? నిన్న పారామీటరైజ్డ్ మాడ్యూల్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఆ పారామీటరైజ్డ్ మాడ్యూల్లో విడ్త్ డెప్త్ ఎలా తీసుకున్నాం, ఇక్కడ మాడ్యూల్లో ఇది పారామీటరైజ్ చేస్తే ఇక్కడ మీరు మార్చాలి కండిషన్. ఓకే. ఇక్కడ 7 down to 0 కాస్త విడ్త్ -1 down to 0 అని చెప్పేసి రాయాలి. ఇక్కడ మనం మాడ్యూల్ లోపల హ్యాష్ విడ్త్ ఈక్వల్ టు డెప్త్ ఈక్వల్ టు మెన్షన్ చేసుకోవాలి. ఎందుకు డెప్త్ ఈక్వల్ టు మెన్షన్ చేసుకోవాలి? ఈ మెమరీ ఉంది కదా FIFO మెమరీ, 0 to 7 అని రాశాను. ఓకే. 0 to 7 అంటే 8 లొకేషన్స్ వరకు డేటా స్టోర్ అవుతుంది. అర్థమైందా? సో రైట్ ఆపరేషన్ ఇక్కడ మరి డేటాని ఎక్కడ స్టోర్ చేయాలి? నేను డేటా స్టోర్ చేయాలంటే నాకు మెమరీ కావాలి కదా. ఇది ఏ డైమెన్షనల్ అరే? సింగిల్ డైమెన్షనల్ అరే, 2 dimensional అరే? సో దీని అర్థం ఏంటి? మీకు చెప్పాను అరేస్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు 2 dimensional అరే ఉంటుంది. 2 dimensional అరేలో ఇది ప్యాక్డా అన్ప్యాక్డా? చెప్పాలి. ప్యాక్డా అన్ప్యాక్డా? సో చూడండి, ఇక్కడ రైట్ ఎనేబుల్, రైట్ డేటా, రైట్ ఎనేబుల్, ఫుల్, రీడ్ డేటా, రీడ్ ఎనేబుల్, ఎంటీ. సో ఈ కండిషన్స్ అన్నిటిని వాల్యూస్ ని కన్సిడర్ చేసుకుంటుంది. అంటే 8 లొకేషన్స్ వరకు డేటా స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎనేబుల్ సిగ్నల్ అంటే ఇది, ఈ సిగ్నల్ 1 అయింది అంటే రైట్ ఆపరేషన్ జరుగుతుందని అర్థం.
ఈ సిగ్నల్ అదే రీడ్ ఎనేబుల్ 1 అయింది అంటే కనుక రీడ్ ఆపరేషన్ జరుగుతుందని అర్థం. ఓకే. అది మీకు ఎక్కడ తెలుస్తుంది? మీరు టెస్ట్ బెంచ్‌లో రైట్ ఆపరేషన్ చేస్తున్నారా? రీడ్ ఆపరేషన్ చేస్తున్నారా? అనేది తెలియాలి. ఇదిగోండి టెస్ట్ బెంచ్ ఇనీషియల్ బిగిన్ ఇదంతా రీసెట్ కండిషన్ చేశారు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ కేస్ చెక్ ఇనీషియల్ ఎంప్టీ కండిషన్. ఇనీషియల్‌గా ఎంప్టీ కండిషన్ ఉందా లేదా? ఎంప్టీ అవ్వాలంటే ఏంటి కండిషను? ఎంప్టీ సిగ్నల్ 1 అవ్వాలి. అండ్ దెన్ ఫుల్ సిగ్నల్ అనేది 0 అవ్వాలి. కౌంట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అప్పుడైతేనే మీకు ఎంప్టీ కండిషన్ పాస్ అవుతుంది. అర్థమైందా? ఇఫ్ ఎంప్టీ అండ్ నాట్ ఫుల్ అండ్ కౌంట్. సో కౌంట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అండ్ దెన్ ఎంప్టీ ఈక్వల్ టు ఇది ఏదైనా 0 అయిందనుకోండి ఫెయిల్ అయిపోతుంది కండిషన్. కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. సో దెన్ పాస్ వాల్యూ అనేది ఎంప్టీ అవ్వదు. ఓకేనా? సో ఎందుకంటే ఎంప్టీ ఈక్వల్ టు 1 అవ్వాలి, ఫుల్ ఈక్వల్ టు 0 అవ్వాలి, కౌంట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈ కండిషన్ అయితేనే మనకి ఎంప్టీ కండిషన్ అనేది సక్సెస్ అవుతుంది. లేదు అంటే కనుక ఎంప్టీ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది ఇనీషియల్‌గా. అంటే నా కొత్త మొబైల్ కొనుక్కున్నప్పుడు నా మొబైల్‌లో ఎటువంటి డేటా ఉండకూడదు. ఇనీషియల్‌గా 0 ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక చిన్న పెన్ డ్రైవ్ కొనుక్కున్నాను. ఆ పెన్ డ్రైవ్‌లో ఒక 8 లొకేషన్స్ వరకు స్టోర్ చేసుకున్నది ఉంది. అంతే. ఆ 8 లొకేషన్‌లోని 0 ఉండాలి ఫస్ట్. అంటే ఏ డేటా ఉండకూడదు. అది చెక్ చేస్తున్నాను నేను. ఫస్ట్ కండిషన్. తర్వాత సింగిల్ రైట్ ఆపరేషన్ చెక్ చేస్తున్నాను. సింగిల్ రైట్ ఆపరేషన్ అంటే ఒక్క రైట్ ఆపరేషన్ ఇచ్చాడు చూసారా? డేటా ఇచ్చాడు. ఓకే. అండ్ దెన్ రైట్ ఎనేబుల్ ఈక్వల్ టు 1 చేశాడు. అంటే అప్పుడు రైట్ డేటా జరుగుతుంది. డిస్‌ప్లే ప్రింట్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ క్లాక్ ఎడ్జ్ దగ్గర 0 చేసాడు. అంటే నేను రైట్ చేశా డేటాని. తర్వాత మళ్ళీ రైట్ ఎనేబుల్‌ని 0 చేశా. అంటే రైట్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిందని అర్థం అక్కడ నాకు. ఓకే. అప్పుడు మళ్ళీ ఎంప్టీ అవుతుందా? ఫుల్ అవుతుందా కండిషను? ఇఫ్ నాట్ ఎంప్టీ అండ్ కౌంట్ ఈక్వల్ టు 1. ఓకే. సో నాట్ ఎంప్టీ కౌంట్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు నాకు వాల్యూ కండిషన్ ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమైందా? సో కౌంట్ ఈక్వల్ టు ఆ! ఆ! పాసేజ్ క్లాక్ అంటే క్లాక్ ఎడ్జ్ దగ్గర క్లాక్ ఎడ్జ్ దగ్గర చెక్ చేస్తున్నాను. ఆ క్లాక్ అంటే ప్రతి పాసేజ్ క్లాక్ దగ్గర నేనేం చెక్ చేస్తున్నాను ఇక్కడ ఎంప్టీ అనేది నాట్ 1 అవ్వాలి. 1 అవ్వకూడదు. 1 అవ్వనప్పుడు ఎందుకంటే 0 అయితే అప్పుడు ఇది కండిషన్ 1 అవుతుంది. కండిషన్ 1 అయితే ఇప్పుడు లాజికల్ ఆపరేటర్‌లు వాడుకున్నాం కదా! అండ్ ఆపరేషన్ వాడాడు. అప్పుడు అలాగే కౌంట్ ఒకసారి ఒక వాల్యూ రైట్ చేసాం కదా! ఇక్కడ మనం. ఒక వాల్యూ రైట్ చేసాం కాబట్టి కౌంట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే. కౌంట్ 1 అయింది డిస్‌ప్లే చేస్తుంది. ఏం డిస్‌ప్లే చేయాలి? మీ కౌంట్ వాల్యూ 1 అనేది డిస్‌ప్లే చేయాలి. ఎంప్టీ వాల్యూ 0 అనేది డిస్‌ప్లే చేయాలి. సో ఫిఫో ఫుల్లా? ఎంప్టీయా ఇప్పుడు? ఫిఫో ఫుల్ అయితే అవ్వలేదు. కానీ వాల్యూ అయితే ఉంది. అందుకని ఫుల్ వాల్యూ కూడా 1 చూపిస్తుంది. ఎంప్టీ వాల్యూ 0 వస్తది. అర్థమైందా? సో ఇది సింగిల్ రైట్ ఆపరేషన్. అంటే మీరు ఫిఫోలో డేటా పెట్టారు. ఆ డేటాని తెచ్చేసుకోవాలి. అంటే సింగిల్ రీడ్ ఆపరేషన్ చేస్తారు. అప్పుడేం చేయాలి? రీడ్ ఎనేబుల్ ఈక్వల్ టు 1 చేయాలి. రీడ్ ఎనేబుల్ ఈక్వల్ టు 1 చేయాలి. ఇక్కడ డేటా ఏమి ఇవ్వలేదు చూసారా? ఓన్లీ రీడ్ ఎనేబుల్ పిన్ సిగ్నల్‌నే 1 చేశా. ఇక్కడ చెక్ చేస్తున్నా. రీడ్ డేటా అనేది ఏకి ఈక్వల్ అవ్వాలి. నా రీడ్ డేటా తెచ్చుకునేది ఎవరికి ఈక్వల్ అవ్వాలి? ఎందుకంటే ఎవరిని రైట్ చేశారు మీరు? రైట్ ఆపరేషన్ చేశారు కదా! ఆ ఏఏనే రావాలి. మీరు ఒక ఫోటో పెట్టారు పెన్ డ్రైవ్‌లో. ఆ ఫోటోని మళ్ళీ మీరు ల్యాప్‌టాప్‌లో కాపీ చేసుకుంటున్నారు. ఆ ఫోటోయే రావాలా? లేదంటే వేరే ఫోటో రావాలా? సేమ్ ఫోటో కదా రావాలి. అంతే అందుకనే రీడ్ ఆపరేషన్ సేమ్ డేటాని నేను రీడ్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో ఇది టెస్ట్ బెంచ్ సైడ్. మీరు డిజైన్ కోడ్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎంప్టీ కండిషన్, ఫుల్ కండిషన్‌కి చెక్ చేయాలి. ఏంటి కండిషన్‌లు చెక్ చేయాలి? ఇది జస్ట్ ఫిఫో ఆపరేషన్‌ని ఫిఫో కౌంట్‌ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. రైట్ పాయింటర్, రీడ్ పాయింట్‌ని ఇనిషియల్ చేసుకుంటున్నాను. మీరు అడిగారు కదా! లోకల్ పారామీటర్స్‌కి, గ్లోబల్ పారామీటర్స్‌కి డిఫరెన్స్. ఇక్కడ లోకల్ పారామీటర్స్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్ ఏంటి? లోకల్ వేరియబుల్స్ ఏంటి? గ్లోబల్ వేరియబుల్స్ ఏంటి? ఇక్కడ ఈ మాడ్యూల్ లోపల ఉన్నవన్నీ గ్లోబల్ వేరియబుల్స్. ఓకేనా? అంటే ఇవే సిగ్నల్స్‌ని మీరు టీబీలో రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? క్లాక్, రీసెట్, రైట్ ఎనేబుల్, ఎంప్టీ కండిషన్ అన్నీ మీరు రిప్రజెంట్ చేశారు టీబీలో.
ఎందుకంటే లోకల్ సిగ్నల్స్ కాబట్టి, గ్లోబల్ సిగ్నల్స్ కాబట్టి. ఇవి లోకల్ సిగ్నల్స్. మాడ్యూల్ బయట లోపల బ్రాకెట్స్ బయట రాసాను చూసారా? ఈ రిఫరెన్స్ మెమరీ, రైట్ పాయింటర్, రీడ్ పాయింటరు, ఫిఫో కౌంటు, ఇవన్నీ నేను లోకల్‌గా కన్సిడర్ చేసుకున్నా. ఎందుకు అంటే నా ఫిఫో ఆపరేషన్ ఫుల్ అవుతుందా? లేదంటే ఎంప్టీ అవుతుందా? కండిషన్ చెక్ చేసుకోవడానికి. సో, ఫుల్ కండిషన్ ఇక్కడ చూడండి. ఫిఫో కౌంట్ ఈక్వల్ టు 8 టిక్ 4 టిక్ డి 8 అని చెప్పేసి తీసుకున్నాడు. అంటే మీ వాల్యూ 8 వాల్యూస్ వరకు వచ్చేస్తే నా ఫిఫో ఫుల్ అయిపోతుంది. ఎంప్టీ కండిషన్. ఎంప్టీ ఎప్పుడు అవుతుంది? ఫిఫో కౌంట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే. అప్పుడు ఎంప్టీ అవుతుంది. ఎంప్టీ కండిషన్ అంటే మీ ఫిఫోలో వాల్యూస్ ఏమి ఉండకూడదు. కౌంట్ ఈక్వల్ టు 0 అయిపోవాలి. అదే ఫిఫో ఫుల్ అవ్వాలంటే కౌంట్ ఈక్వల్ టు 8 అయిపోవాలి. కౌంట్ వాల్యూ 8 అయితే ఈ ఫిఫో కౌంటే ఈ గ్లోబల్ సిగ్నల్ కౌంట్ సిగ్నల్ తీసుకున్నారు. కౌంట్ ఇక్కడ కూడా తీసుకున్నారు చూసారా? కౌంట్ అనేది ఏం డిఫైన్ చేస్తుంది? మీ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎన్ని అనేది డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు కేస్ సిగ్నల్ తీసుకున్నాను. కేస్ ఆపరేషన్ ఎందుకు ఇచ్చేస్తామన్నాను? కేస్‌లో ఒక సింగిల్ సిగ్నల్ వాల్యూని బట్టి మల్టిపుల్ ఆపరేషన్స్ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు కదా! ఓకే. ఈ రైట్ ఎనేబుల్, రీడ్ ఎనేబుల్‌ని బట్టి అంటే 0, 0 అయిందనుకోండి 2 అప్పుడు ఏమవుతుంది? 0, 0 కేస్ అంటే నో ఆపరేషన్. ఏ ఆపరేషన్ చేయదు. ఎందుకంటే రైట్ అవ్వట్లేదు, రీడ్ అవ్వట్లేదు. ఓకే. 0, 1 అయిందనుకోండి ఏమవుతుంది? ఎవరు 1 అయ్యారు? రీడ్ ఎనేబుల్ 1 అయింది. అంటే రీడ్ ఓన్లీ ఆపరేషన్. అక్కడ కౌంట్ 0 అయ్యేంత వరకు నాట్ ఈక్వల్ టు 0 అయితే డేటాను తెచ్చుకుంటూ ఉంటుంది. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఫిఫో మెమరీ ఉంది కదా! ఈ ఫిఫో మెమరీ నుంచి డేటాను తెచ్చుకోవాలి. ఓకే. ఫిఫో మెమరీ నుంచి డేటాను తెచ్చుకుంటుంది. రీడ్ పాయింటర్ ప్రతిసారి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఎంతవరకు ఇంక్రిమెంట్ అవుతుంది? ఈ ఫిఫో కౌంట్ 0 అయ్యేంత వరకు. ఫిఫో కౌంట్ ఎంత? ఇనీషియల్‌గా 8 ఉంది. అందుకని ఫిఫో కౌంట్‌ని డిక్రిమెంట్ చేస్తున్నారు. 1 బిట్, 1 బిట్ బై 1 బిట్. ఓకే. ఇది రీడ్ ఆపరేషన్‌కి. అంటే ఇది రీడ్ ఆపరేషన్‌కి ఎగ్జిక్యూట్ అయ్యే కండిషన్. ఈ ఫిఫో కేస్ ఆపరేషన్‌లో. అదే 1, 0 తీసుకున్నారనుకోండి 1, 0లో ఏమవుతుంది? రైట్ ఓన్లీ. ఎందుకంటే రైట్ ఆపరేషన్ మాత్రమే జరుగుతుంది. రైట్‌కి చూడండి ఎలా అసైన్ చేశాను? ఇవన్నీ నాన్ బ్లాకింగా? బ్లాకింగా? అసైన్‌మెంట్స్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే? సో, అన్నీ నాన్ బ్లాకింగ్. అంటే అన్నీ ప్యారలెల్‌గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. అన్నీ ప్యారలెల్‌గా ఒకదాని తర్వాత అన్నీ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, రైట్ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రీడ్ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో, రైట్ ఆపరేషన్ ఏం చేశారు? రైట్ డేటాని ఫిఫో మెమరీలో పెట్టారు. ఈ ఫిఫో మెమరీలో పెట్టిన డేటానే రీడ్ ఆపరేషన్ దగ్గర తెచ్చుకుంటున్నారు. ఓకేనా? ఇక్కడ రైట్ పాయింటర్ పెట్టాడు. అక్కడ రీడ్ పాయింటర్ పెట్టుకుంటాం. రైట్ పాయింటర్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే డేటాని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి. ఫిఫో కౌంట్ కూడా ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. ఎక్కడి వరకు అంటే 8 వాల్యూ వరకు. వన్స్ 8 వాల్యూకి రీచ్ అయిందంటే ఫిఫో ఫుల్ అయిపోయిందని అర్థం. అర్థమైందా? ఆ! 2 టిక్ 1, 1 ఎందుకంటే ఎన్ని కండిషన్‌లు తీసుకున్నారు ఇక్కడ మీరు? కేస్‌లో 2 కండిషన్‌లు. 2 వాల్యూస్ అంటే ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి? 4 కాంబినేషన్స్ వస్తాయి. 4 కాంబినేషన్స్ అంటే 2 0, 0 కండిషను, 0, 1 కండిషను, 1, 0 కండిషను, 1, 1 కండిషన్. 1, 1 అంటే సైమల్టేనియస్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్. అంటే రీడు జరుగుతుంది, రైటు జరుగుతుంది. 2 ఆపరేషన్‌లు జరుగుతాయి. ఓకే. సో, రీడింగ్ ఆపరేషన్ జరుగుతుంది, రైటింగ్ ఆపరేషన్ జరుగుతుంది. అది. వన్స్ సైమల్టేనియస్ రీడ్ రైట్ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత ఫిఫో కౌంట్స్ ఎంప్టీ అయితే 0 అయిపోవాలి. ఫుల్ అయితే కనుక 8 టిక్ వాల్యూకి ఫుల్ అయితే కండిషన్ 8కి ఈక్వల్ అవ్వాలి. ఇది మీ ఫిఫో ఆపరేషన్. ఓకే. సో, ఇక్కడ టెస్ట్ కేసెస్ ఏమేమి రాశారు? ఫస్ట్ ఒకటి క్లాక్‌ని ఇనీషియల్‌గా ఎంప్టీ కండిషన్ చెక్ చేశారు. సింగిల్ రైట్ చేశారు. సింగిల్ రీడ్ చేశారు. ఓకే. ఒక వాల్యూని రీడ్ చేసుకున్నారు. ఒక వాల్యూని రైట్ చేసుకున్నారు. ఓకే. అలాగే ఆ! ఫస్ట్‌ది ఎంప్టీ కండిషన్. ఎంప్టీ కండిషన్. చెక్ ద ఇనీషియల్ ఎంప్టీ కండిషన్. ఇనీషియల్ ఎంప్టీ కండిషన్ అంటే ఎంప్టీ వాల్యూ 0 అవ్వాలి. ఎంప్టీ వాల్యూ 1 అవ్వాలి. ఫుల్ వాల్యూ 0 అవ్వాలి. కౌంట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అప్పుడు మీకు ఎంప్టీ కండిషన్ చెక్ అవుతుంది. ఓకే. సింగిల్ రైట్ ఆపరేషన్. ఈ మీరు రైట్ డేటా ఏదైతే ఉందో ఈ రైట్ డేటాలో వాల్యూ ప్లేస్ అవుతుంది. ఇక్కడ ఉంది కదా రైట్ డేటా. ఇది రైట్ డేటాలో వాల్యూ ప్లేస్ అవుతుంది. రీడ్ డేటా ఉంది కదా!
FIFO మెమరీ నుంచి రీడ్ డేటా తెచ్చేసుకుంటుంది. అది సింగిల్ రీడ్ ఆపరేషన్. ఓకే. ఈ సింగిల్ రీడ్ ఆపరేషన్‌లో డేటా అనేది రీడ్ చేసుకుంటుంది. ఎప్పటి వరకు రీడ్ చేసుకుంటుంది? మీ డేటా ఏదైతే ఇచ్చారో ఆ డేటా అయినప్పుడే రీడ్ అవుతుంది. లేదంటే ఎర్రర్ వస్తుంది. ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఏఏ రావాలి. గాట్ అదర్ వాల్యూ ఏదో వచ్చింది. ఓకే. అదే రీడ్ వాల్యూ పర్సెంటేజ్ తీసుకుంటే మీరు ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఏఏ అవుతుంది. అండ్ దెన్ వచ్చిన వాల్యూ కూడా ఏఏ అవుతుంది. అది ఒక సింగిల్ రీడ్, సింగిల్ రైట్ కండిషన్. ఫిఫో కంప్లీట్‌లీ అంటే ఫిఫో కంప్లీట్‌లీ అంటే 8 ఆపరేషన్స్‌ని ఫిల్ చేసేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడండి. 8కి 10 తీసుకున్నాడు. 10 తీసుకొని ప్లస్ ఐ తీసుకున్నాడు. ప్లస్ ఐ అంటే ఈ ఐ వాల్యూ 0 అయిందనుకోండి ఇనీషియల్‌గా ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. మళ్ళీ ఐ వాల్యూ 1 అయితే 10 ప్లస్ 1 11 అవుతుంది. ఐ వాల్యూ 2 అయితే 10 ప్లస్ 2 12 అవుతుంది. అంటే అప్ టు 10 నుంచి 17 వరకు వాల్యూ స్టోర్ అవుతాయి ఇందులో. ఓకే. అప్పుడు ఫుల్ అయిపోతుంది కండిషన్. కంప్లీట్‌గా ఫుల్ అయిపోతుంది. అప్పుడు నాకేం రావాలి? ఫుల్ ఈక్వల్ టు 8 రావాలి. ఫుల్ కండిషన్ 8 అవుతుంది. 8 వాల్యూస్ వరకు ఫుల్ అయిపోతుంది. మళ్ళీ అటెంప్ట్ రైట్స్ వెన్ ఫుల్ అంటే ఓవర్‌ఫ్లో అంటే మీరు డేటా 8 వాల్యూస్ అయిపోయింది. అయినా గాని ఇంకా డేటాని పుష్ చేసేస్తున్నారు. అంటే ఏమవ్వాలి అప్పుడు? ఫిఫో ఓవర్‌లోడ్ అయిపోయిందని చెప్పేసి కండిషన్ రావాలి. అంటే ఫిఫో అనేది నాట్ అటెంప్ట్. సో, అటెంప్ట్ రైట్ ఆపరేషన్ అటెంప్ట్ చేస్తుంటే ఫిఫో ఫుల్ కండిషన్ అనేది రావాలన్నమాట. ఓకే. అదే నెక్స్ట్ మళ్ళీ రీడ్ ఆల్ ద డేటాస్. అన్ని డేటాస్‌ని రీడ్ చేసేస్తున్నారు. మీరు రైట్ ఎలా అయితే చేసారో సేమ్ అలాగే రీడ్ ఆపరేషన్ చేసేస్తారు. రీడ్ ఆపరేషన్ కండిషన్‌ని ఎక్కడ ఈక్వల్ చేసుకోవాలి? ఈ వాల్యూకి ఈక్వల్ అవ్వకూడదు. ఓకే. అలాంటప్పుడు అంటే 2 వాల్యూస్ ఒకటే అయితే అప్పుడు నాట్ ఈక్వల్ అవుతుంది. ఓకే. సో, 2 వాల్యూస్ డిఫరెన్స్ అయితే నాట్ ఈక్వల్ అవుతుంది. అప్పుడు కండిషన్ ఫెయిల్ అవ్వదు. సో, లేదంటే ఫెయిల్ అయిపోతుంది. ఓకే. సో, నెక్స్ట్ అటెంప్ట్ రీడ్ వెన్ ఎంప్టీ అంటే అండర్ ఫ్లో. ఇప్పుడు ఓవర్‌ఫ్లో చేసేసారు. డేటా ఫిల్ అయిపోయింది. మళ్ళీ ఇంకా తోసేస్తున్నారు డేటా. అక్కడ మీకు కండిషన్ పాపప్ వస్తుంది. ఆల్రెడీ ఫిల్ ద డేటా అంటే మీ మెమరీ కార్డ్‌లో స్పేస్ లేదు అని చెప్పేసి చూపించేస్తది పాపప్. అదే ఎంప్టీ కండిషన్ అయిపోయింది. దాంట్లో డేటా లేకపోయినా ఇంకా తీసేస్తున్నారు డేటాని. అప్పుడు మనకి ఏం చూపించాలి? అండర్ ఫ్లో కండిషన్ చూపించాలి. అండర్ ఫ్లో అంటే ఎంప్టీ అండ్ కౌంట్ ఈక్వల్ టు 0 అయితే అండర్ ఫ్లో అవుతుంది. ఓకే. అది. సైమల్టేనియస్ రీడ్ రైట్ ఆపరేషన్స్ అంటే రైట్ చేస్తున్నారు, రీడ్ చేస్తున్నారు. 2 ఆపరేషన్‌లు చెక్ చేస్తున్నారు. ఓకే. ఇవన్నీ టెస్ట్ ఆ! మీరు 8 బిట్ తీసుకున్నాం కదా! 8 బిట్స్ తీసుకున్నప్పుడు 8 బిట్స్ అంటే 0 నుంచి 255 వరకు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి 99 స్టోర్ చేశా నేను. ఇంకోసారి 255 స్టోర్ చేస్తా. లేదంటే 102 స్టోర్ చేస్తా. నా ఇష్టం. ఏదైనా తీసుకోవచ్చు. 20 స్టోర్ చేశాను. అంతే. అంతే. వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. రన్ చేద్దాం. సో ఆ! ఆ! ఇప్పుడిక్కడ ఎప్పుడు వాడాం ఎనేబుల్ సిగ్నల్ ఇక్కడ చూడండి ప్రతి సిగ్నల్ దగ్గర రైట్ ఆపరేషన్ చేసినప్పుడు రైట్ ఎనేబుల్ ఈక్వల్ టు 1 చేశారు. రైట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు. ఎప్పుడైతే రైట్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిందో రైట్ ఎనేబుల్‌ని 0 చేసేయాలి. లేదంటే రైట్‌లోనే ఉండిపోతుందది. ఓకే. రైట్ ఎనేబుల్ ఆ! మీరు ఏ ఆపరేషన్ చేస్తున్నారు అనే దాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఈ ఎనేబుల్ సిగ్నల్ యూజ్ చేసుకుంటారు. రైట్ ఆపరేషన్ చేస్తే సిగ్నల్ తీసుకోవచ్చు. అంతే. ఇప్పుడు చూసారా డేటా ఎంతవరకు స్టోర్ అవుతుంది? 10 తీసుకున్నారు. తర్వాత 11, 12, 13, 14, 15, 16, 17 ఆ తర్వాత ఫిఫో కండిషన్ ఫుల్ అయిపోవాలి. కౌంట్ ఈక్వల్ టు 8 ఫిఫో ఈక్వల్ టు ఫుల్ వచ్చింది కండిషన్. ఓకేనా? అది కంప్లీట్‌లీ ఫిల్ కండిషన్. కంప్లీట్ ఫిల్ కండిషన్ దగ్గర చూడండి. డేటా ఎంత ఇచ్చారు మీరు? ఇది అండర్ ఫ్లో ఇది. ఇది కంప్లీట్‌లీ ఫిల్. ఓకే. ఫిల్ ద ఫిఫో కంప్లీట్‌లీ. ఈ టెస్ట్ 4 కండిషన్ దగ్గరే కదా! ఇదే కదా టెస్ట్ 4. టెస్ట్ 4 దగ్గర 8 రైట్ ఆపరేషన్‌లు జరగాలి. 8 రైట్ ఆపరేషన్‌లు ఎంత జరగాలి? రైట్ డేటా ఈక్వల్ టు 10 ప్లస్ ఐ. 10 ప్లస్ ఐ అంటే ఐ ఈక్వల్ టు 0 అంటే మీకు 10 వస్తుంది డేటా. ఓకే. ఎందుకంటే ఐ వాల్యూ 0 కాబట్టి. తర్వాత ఐ వాల్యూ 1 అయిన తర్వాత నెక్స్ట్ వాల్యూ ఎంతొచ్చింది? 11 వచ్చింది. ఐ వాల్యూ 2 అయిన తర్వాత ఎంతొచ్చింది? 12కెళ్ళింది. ఐ వాల్యూ 3 అయిన తర్వాత 13.
I వాల్యూ 7 అయితే 17. సో వన్స్ 17 వరకు రీచ్ అయిపోయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది ఇక్కడ. ఇఫ్ FIFO ఫుల్ అండ్ కౌంట్ ఈక్వల్ టు 8. సో కౌంట్ వాల్యూ 8 అయిపోతే FIFO అనేది 1 అవ్వాలి. FIFO ఫుల్ అయిపోయినట్టు చూపించాలి. ఆ కౌంట్ ఫుల్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. చూసారా, కౌంట్ ఈక్వల్ టు 8, ఫుల్ ఈక్వల్ టు 1. అర్థమైందా ఎలా ఫుల్ అయింది డేటా అనేది? మీరు రీడింగ్ ఆపరేషన్ చేస్తున్నారు, కంప్లీట్లీ రీడ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఒక కంప్లీట్ రీడ్ ఆపరేషన్ ఇది ఓవర్ఫ్లో. ఓవర్ఫ్లో ఎప్పుడవుతుంది కండిషన్? మీరు ఇంకా రైట్ ఆపరేషన్ చేసేస్తున్నారు. FIFO ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. సో ఆల్రెడీ ఫుల్, ఓవర్ఫ్లో ఈజ్ అటెంప్టెడ్. ఓకే, సో ఆ కండిషన్ ప్రింట్ చేసింది. ఓవర్ఫ్లో ఈజ్ ప్రివెంటెడ్. ఓకే, ఓవర్ఫ్లో ప్రివెంటెడ్ ఎందుకంటే FIFO ఫుల్ అయిపోయింది, అయినా కానీ మీరు ఇంకా డేటాను రైట్ చేసేస్తున్నారు. ఈ కండిషన్ ఫెయిల్ అయింది. సో అందుకని సో ఓవర్ రైట్ అనేది, ఓవర్ఫ్లో అనేది ప్రివెంట్ చేసింది. అది టెస్ట్ 5. టెస్ట్ 6 వచ్చేసరికి రీడ్ ఆల్ ద డేటా ఫ్రమ్ ద FIFO. ఎలా రీడ్ చేస్తున్నారు? I ఈక్వల్ టు 0, I లెస్ దెన్ 8 అండ్ దెన్ రీడ్ ఎనేబుల్ ఈక్వల్ టు 1. రీడ్ ఎనేబుల్ ఈక్వల్ టు 1 చేశారు. జస్ట్ డేటాను 1 చేసి డేటాను మాత్రమే తీసుకుంటున్నారు. రీడ్ పాస్ ఈక్వల్ టు 1. సో దెన్ ఇక్కడ చూడండి, రీడ్ వాల్యూస్ ఏమవుతున్నాయి? 10 వచ్చింది, 11 వచ్చింది, 12 వచ్చింది, 13 వచ్చింది, 14 వచ్చింది, 15 వచ్చింది, 16, 17 అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత కరెక్ట్గా వచ్చింది, FIFO ఎంటీ అయిపోయింది. అర్థమైందా? రీడ్ ఆపరేషన్ అంటే తెచ్చుకోవడం డేటాని, FIFOలోంచి డేటా తెచ్చుకోవడానికి. ఇది రీడ్ అనమాట. మీరు ఏదైతే రైట్ చేశారో అదే రీడ్ వచ్చింది కదా. రైట్ డేటా 10, 11, 12, 13 అప్ టు 17 వరకు రైట్ చేశారు. రీడింగ్ కూడా అదే డేటా తెచ్చుకున్నారు. అర్థమైందా? రైట్ రీడ్ ఇది వేవ్ ఫామ్. క్లాక్ సిగ్నల్ కంటిన్యూస్ గా ప్రొడ్యూస్ అవుతుంది. కౌంట్ వచ్చేసరికి 4 బిట్ కౌంట్ తీసుకున్నారు. 0, 1, 0. సో 0, 1, 2, 3. సో ఇక్కడ చూడండి, కౌంట్ ఎక్కడి వరకు వచ్చింది? 0, 1 మాత్రమే వచ్చింది. అంటే మీరు ఎర్రర్ కండిషన్ చెక్ చేస్తున్నారు. ఎర్రర్ కండిషన్ 0నే ఉంది. ఓకే, ఫుల్ కండిషన్ ఎక్కడ ఫుల్ అయింది? ఇక్కడ ఫుల్ అయింది. ఎందుకు ఇక్కడ ఫుల్ అయింది? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. కౌంట్ ఈక్వల్ టు 8 అయిపోయిన తర్వాత నాకు ఫుల్ కండిషన్ 1 అవ్వాలి. సో ఫుల్ 1 అయింది. అర్థమైందా? సో రీడ్ డేటా చూడండి. రీడ్ డేటా ఫస్ట్ ఏ రైట్ చేశారు కదా. సో ఫస్ట్ రైట్ డేటా ఎక్కడ ఉంది? ఇక్కడ రైట్ డేటా ఏ రైట్ చేశారు. రీడ్ కూడా అదే వచ్చింది చూడండి. రీడ్ డేటా కూడా ఏ వచ్చింది. ఇక్కడ 4th సిగ్నల్, ఇక్కడ ఈ సిగ్నల్ చూడండి, ఈ సిగ్నల్ ఏ వచ్చింది. 2 ఏనే వచ్చింది. ఇక్కడ కూడా ఏనే వచ్చింది. ఇక్కడ రీడ్ ఆపరేషన్ చేస్తున్నారు. రైట్ ఆపరేషన్ ఇక్కడ ఏం చేశారు? 10, 11, 12, 13, 14, 15, 16, 17 ఈ వాల్యూస్ ని రైట్ చేశారు. ఓకే, FIFO కౌంట్ అప్ టు 7 వరకు ఫిల్ అయిపోయింది. ఓకే, సో దెన్ రీడ్ ఆపరేషన్ దగ్గర కూడా చూడండి, 10, 11, 12, 13, 14, 15, 16, 17. సో ఈ వాల్యూస్ ని మాత్రమే ప్రింట్ చేశారు. ఓకేనా? సో ఎప్పుడు రీడ్ ఆపరేషన్ జరుగుతుంది? రీడ్ ఎనేబుల్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. ఎప్పుడు రైట్ ఆపరేషన్ జరుగుతుంది? ఇక్కడ రీసెట్ కండిషన్ దగ్గర అన్ని 0లు ఉన్నాయి. సో ఇక్కడ రైట్ ఎనేబుల్ సిగ్నల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది సిగ్నల్. సో కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పై సిగ్నల్ అంటే ఫస్ట్ క్లాక్ సెట్, తర్వాత రైట్ సిగ్నల్, రీడ్ సిగ్నల్ అపెండ్ చేసుకునేటప్పుడు ఈ సిగ్నల్స్ అపెండ్ చేసుకునే దగ్గర మీరు ఒక్కొక్క సిగ్నల్ని ఫస్ట్ క్లాక్ సిగ్నల్ అపెండ్ చేసుకోండి. ఓకే, సో క్లోజ్ చేసి మళ్ళీ రన్ చేసుకుంటే కనుక ఈజీగా మీకు ఒకసారి రైట్ ఆపరేషన్ ఏదైతే ఇచ్చింది, రీడ్ ఆపరేషన్ ఏమొచ్చింది, ఆ సిగ్నల్స్ని యాజ్ యూజువల్గా అపెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ క్లాక్ సిగ్నల్ని, ఓకే, కౌంట్, సో ఫస్ట్ క్లాక్ని, తర్వాత ఎంటీని, అండ్ దెన్ రైట్ సిగ్నల్ని, ఓకే, తర్వాత రీడ్ సిగ్నల్. ఓకే, ఇక్కడ వరకు ఫస్ట్ రీడ్ ఇంకా సెలెక్ట్ చేయొద్దు. ఓకే, రైట్ సిగ్నల్, రైట్ ఎనేబుల్ ఇవి అపెండ్ చేద్దాం. ఓకే, మళ్ళీ అపెండ్ అయిపోతుంది. ఓకే, సో జస్ట్ ఒకసారి క్లోజ్ చేసేద్దాం, మళ్ళీ రీరన్ చేద్దాం. సో రీరన్ చేద్దాం మళ్ళీ మనం. ఓకే, సో రన్ చేసి ఒక్కొక్క సిగ్నల్ని అపెండ్ చేయండి. ఒక్కొక్క సిగ్నల్ని అపెండ్ చేసి ఎలా అపెండ్ అవుతుందో చూడండి. ఓకే,
సిగ్నల్స్ లోడెడ్ సేమ్ సిగ్నల్ రిపీట్ అయిపోతుంది. ఓకే ఫైన్, రిఫ్రెష్ చేద్దాం.